So, welcome to ACE. Let us start explanation for letter writing and essay writing day 1. So, first అయితే మనం letter writing చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఒక లెటర్ రైటింగ్ క్వశ్చన్ ఉంది. సో ఏముంది అక్కడ? యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫాదర్ పాస్డ్ అవే రీసెంట్లీ డ్యూరింగ్ ద కరోనా పాండమిక్, రైట్ ఏ లెటర్ టు హిమ్ కన్సోలింగ్ హిమ్. ఇక్కడ మనకి లెటర్ రైటింగ్ అడిగారు. దేని గురించి అడిగారు? సో మన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారంట కరోనా టైంలో, సో డ్యూ టు కరోనా. సో ఆ బెస్ట్ ఫ్రెండ్ మనం కన్సోల్ చేస్తూ ఒక లెటర్ రాయమని చెప్పారు, రైట్? సో ఈ లెటర్ మనకి ఏమైంది? ఫార్మల్ లెటర్ అయితే ఇన్ఫార్మల్ లెటర్ అయిద్దా? సో దిస్ వన్ ఈజ్ ఇన్ఫార్మల్ లెటర్. సో ఇక్కడ మనకి అడిగింది మనకి ఏ లెటర్? ఇన్ఫార్మల్ లెటర్. బేసిక్గా మనకి 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఇక్కడ మనకి అడిగింది మనకి ఫ్రెండ్కి కాబట్టి ఫ్రెండ్కైనా రిలేటివ్స్కైనా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కైనా లెటర్ రాయమన్నప్పుడు ఆ లెటర్ ఏమవుతుందంటే మనకి ఇన్ఫార్మల్ లెటర్. ఏమవుతుంది? ఇన్ఫార్మల్ లెటర్. సో ఎప్పుడైతే మనం ఇన్ఫార్మల్ లెటర్ అని తెలిసిందో, ఇన్ఫార్మల్ లెటర్ రాయడానికి మనకి కొన్ని స్టేజెస్ ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకేనా? సో కొన్ని స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఏ కంటెంట్స్ మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుందో చూద్దాం, రైట్? సో ఇన్ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు మనం ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే హెడ్డింగ్. సో మనం హెడ్డింగ్ అని రాయాలి, హెడ్డింగ్. సో హెడ్డింగ్ తర్వాత మనకి సో ఈ ఇన్ఫార్మల్ లెటర్లో ఏముండదంటే మనకి సబ్జెక్ట్ని మనం మెన్షన్ చేయకూడదు. ఓకేనా? ఇన్ఫార్మల్ లెటర్లో మనం సబ్జెక్ట్ని మెన్షన్ చేయకూడదు. సింపుల్గా హెడ్డింగ్ తర్వాత డైరెక్ట్గా మనకి ఏమొస్తుందంటే శాల్యుటేషన్ వస్తుంది. ఏమొస్తుంది మనకి? శాల్యుటేషన్. శాల్యుటేషన్ ఇస్ నథింగ్ బట్ గ్రీటింగ్. శాల్యుటేషన్ ఇస్ నథింగ్ బట్ గ్రీటింగ్. సో శాల్యుటేషన్ తర్వాత మనకి ఏమొస్తుందంటే మనకి బాడీ. నెక్స్ట్ పార్ట్ మనకి ఏమొస్తుంది? బాడీ. సో బాడీ తర్వాత మనకి ఏమొస్తుందంటే సబ్స్క్రిప్షన్. ఏమొస్తుంది? సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ మనం కన్క్లూజన్ అని కూడా అనొచ్చు. సబ్స్క్రిప్షన్ ఆర్ కన్క్లూజన్. సో సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే సిగ్నేచర్. సో సిగ్నేచర్. సబ్స్క్రిప్షన్ తర్వాత మనకి ఫైనల్గా ఏమొస్తుంది? సిగ్నేచర్. సో దీస్ ఆర్ ద పార్ట్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమేమి రావచ్చు? సో హెడ్డింగ్ రావచ్చు, సాల్యుటేషన్, బాడీ, సబ్స్క్రిప్షన్ అండ్ సిగ్నేచర్. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నో ఇక్కడ మనకి ఈ లెటర్లో కూడా మనకి ఈ పాయింట్స్ అన్ని ఎలా మెన్షన్ చేయాలో చూద్దాం, రైట్? సో స్టార్ట్ విత్ హెడ్డింగ్. హెడ్డింగ్తో స్టార్ట్ చేద్దాం, రైట్? ఇప్పుడు చూడండి మనకి ఏముంది హెడ్డింగ్లో మనకి. సో ఫస్ట్ మనకి ఏముంది? ఎగ్జామినేషన్ హాల్ ఏబీసీ నగర్. ఎగ్జామినేషన్ హాల్ ఏబీసీ నగర్. ఇక్కడ మనకి ఏముంది? సో 25th January 2021. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ హాల్ ఏబీసీ నగర్ మనకి అనేది ఏంటంటే ఫ్రమ్ అడ్రస్, లేదంటే యూ కెన్ సే రైటర్స్ అడ్రస్ అంటాం. ఫ్రమ్ అడ్రస్ or writer's address. From address or writer's address. ఓకే, సో నార్మల్గా మనకి ఇన్ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు మనం సో 2 అడ్రస్ మెన్షన్ చేయం. ఓకేనా? సో ఓన్లీ ఫ్రమ్ అడ్రస్ మెన్షన్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనం? రైటర్స్ అడ్రస్ అంటాం, రైట్? సో రైటర్స్ అడ్రస్ రాసిన ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే సో డేట్ రాస్తాం. ఏం చేస్తాం మనం? డేట్. ఓకే, సో ఈ రైటర్స్ అడ్రస్, డేట్ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే హెడ్డింగ్ అంటాం. ఏమంటాం మనం? హెడ్డింగ్. సో ఈ ఫ్రమ్ అడ్రస్ అంటే రైటర్స్ అడ్రస్ అండ్ డేట్ ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం మనం? సో రైట్ హెడ్డింగ్ అంటాం. సో ఇక్కడ మనకి పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు ఎగ్జామినేషన్ కూడా ఏముంటుందంటే ఇలా బాక్స్ ఫార్మేట్లోనే ఉంటుంది. మీరు రాయాల్సిన లెటర్ కూడా ఎలా ఉంటుందంటే ఇలా కొన్ని రైట్ బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ వర్డ్ కౌంట్ కోసం, ఇదంతా దేనికోసం? మనకి వర్డ్ కౌంట్ కోసం. ఓకే, సో మీకు ఎగ్జామినేషన్లో కూడా బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, బాక్సెస్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిమెంబర్ దట్, రైట్? సో అది చేసినప్పుడు ఏం చేస్తారంటే అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత సో ఒక లైన్ మొత్తం మీరు ఏం చేస్తారు? స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లైన్లో మీరు ఏం చేస్తారంటే డేట్ మెన్షన్ చేయండి. ఓకేనా? సో అడ్రస్ రాసిన తర్వాత ఒక లైన్ సో వదిలేసి ఆ తర్వాత నెక్స్ట్ లైన్లో ఏం చేస్తామంటే డేట్ రాసుకుంటాం. సో ఈచ్ రైట్ పార్ట్లో మీరు ఏం చేస్తారంటే ఒక వర్డ్ రాస్తే సరిపోతుంది, రైట్? సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి అడ్రస్ ఫార్మాట్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? అడ్రస్ ఫార్మాట్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే 25th January 2021 రాయొచ్చు, లేదంటే సో January 25th 2021 రాయొచ్చు. బట్ సో ఇలా రాయొద్దని. ఎలా అంటే సో 25th అని చెప్పి 1 అని చెప్పి సో 2021 ఇలా మనకి రైట్. సో 2021 కాకుండా సింపుల్గా 21 అని చెప్పి షార్ట్ ఫార్మ్స్ ఇలా యూజ్ చేయకపోవడమే మంచిది, రైట్? సో డోంట్ ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మాట్. మనకి డేట్ ఫార్మాట్ అనేది ఇలా ప్రిఫర్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా ప్రిఫర్ చేయండి. ఓకేనా? 25th January 2021 లేదంటే 26th January 2021 ఇలా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అంతేగాని ఇక్కడ మనకి ఆ ఫార్మాట్ ప్రిఫర్ చేయొద్దు. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్? హెడ్డింగ్. సో మనకి హెడ్డింగ్లో మనకి ఏముంటాయి? రైట్? సో రైట్ ఫ్రమ్ అడ్రస్ అంటే రైటర్స్ అడ్రస్ ఉంటుంది, డేట్ ఉంటుంది, రైట్? ఈ రెండింటిని మనం ఏమంటాం? మనం హెడ్డింగ్ అంటాం, రైట్? సో హెడ్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి? సబ్జెక్ట్ ఎలాగో ఉండదు కాబట్టి సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ సాల్యుటేషన్. సాల్యుటేషన్ ఇస్ నథింగ్ బట్ గ్రీటింగ్. సాల్యుటేషన్ ఇస్ నథింగ్ బట్ గ్రీటింగ్. ఇక్కడ మనకి మన ఫ్రెండ్కి రాస్తున్నాం కాబట్టి ఫ్రెండ్కి రాసిన లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి రాసిన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు? మనకి ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. వీళ్ళు ఎవరో రాసిన ఏం చేయొచ్చు అంటే సింపుల్గా డియర్ యూజ్ చేయొచ్చు, రైట్? డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, డియర్ ఫ్రెండ్. కాబట్టి ఇది సింపుల్ సాల్యుటేషన్. సో డియర్ ఫ్రెండ్,
డియర్ ఫ్రెండ్ మనకి ఏమవుతుంది సాల్యుటేషన్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే గ్రీటింగ్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం గ్రీటింగ్ అని కూడా చెప్పొచ్చు, సాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్. సో గ్రీటింగ్ ఈజ్ సింపుల్. సో సెకండ్ స్టెప్ కూడా మనకి అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనకి ఏముంటుందంటే బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది. ఏముంటుంది మనకి బాడీ ఆఫ్ ద లెటర్, రైట్. సో ఈ బాడీ ఆఫ్ ద లెటర్ మనకి జనరల్గా ఒక పారాగ్రాఫ్, మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఏముంటుందంటే అట్లీస్ట్ 2 పారాగ్రాఫ్లో రాస్తాం, సమ్ టైమ్స్ 3 పారాగ్రాఫ్ రాస్తాం. సో రేర్గా మనం ఏం చేస్తామంటే ఒక పారాగ్రాఫ్లో కూడా రాస్తాం, ఓకేనా, బాడీ అనేది. సో ప్రిఫర్ 2 పారాగ్రాఫ్స్ ఆర్ 3 పారాగ్రాఫ్స్, ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ బాడీ. సో ఇక్కడ మనకి దేని గురించి రాయాలి మనం, ఇక్కడ మనకి లెటర్ దేని గురించి రాయాలి. సో మన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి సో దానికి రిలేటెడ్గా మనం ఏం చేయాలి, మనకి బాడీ ఉండాలి, రైట్. సో ఇలా రాసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ సో మన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి మన ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం మెన్షన్ చేయాలంటే ఆ న్యూస్ మనకి తెలిసింది అని మెన్షన్ చేయాలి, ఓకేనా. సో మన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ యొక్క ఫాదర్ చనిపోయాడు అని తెలిసి ఆ న్యూస్ ఉంటుంది కదా, ఆ న్యూస్ మనకి తెలిసిందని చెప్పాలి. సో ఆ న్యూస్ తెలియని వాళ్ళని షాక్ అయ్యానని చెప్పాలి. అదేవిధంగా వాళ్ళకి ఏం ఆఫర్ చేయాలి, మనం కండోలెన్స్ ఆఫర్ చేయాలి, ఓకేనా. దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్, ఓకేనా. సో ఇలా మా న్యూస్ తెలిసింది, షాక్ అయ్యాం, తర్వాత మనకి ఏం చేయొచ్చు, మనం వాళ్ళకి కండోలెన్స్ ఆఫర్ చేయొచ్చు. దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్, రైట్. సో సెకండ్ పారాగ్రాఫ్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ చనిపోయిన పర్సన్తో అంటే మన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్తో సో మనకున్న రిలేషన్షిప్ లేదంటే మన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయొచ్చు అంటే షేర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ గురించి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయొచ్చు అంటే షేర్ చేసుకోవచ్చు, రైట్. మళ్ళీ థర్డ్ పారాగ్రాఫ్ మనం ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ పారాగ్రాఫ్ మెన్షన్ చేసాం కదా, అదే ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయొచ్చు అంటే రీఇటరేట్ చేయొచ్చు. ఏం చేయొచ్చు, మనం రీఇటరేట్ చేస్తూ సో కండోలెన్సెస్ ఆఫర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద అవుటర్ సో స్ట్రక్చర్ ఆఫ్ బాడీ. ఇప్పుడు మనం చూద్దాం మనకి ఈచ్ పారాగ్రాఫ్లో ఏం రాయొచ్చు, ఓకేనా. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ పారాగ్రాఫ్, ఓకే. మనం ఏమనుకున్నాం ఫస్ట్ పారాగ్రాఫ్ మనం ఏం చేయాలి, వాళ్ళకి సో కండోలెన్స్ ఆఫర్ చేయాలి కదా, చూద్దాం, రైట్. సో మై హార్ట్ కండోలెన్స్ స్ట్రైట్ అవే మనం ఏం స్టార్ట్ చేసాం ఇక్కడ మనకి. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్, ఓకే, మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్స్. ఇది మనకి ఫిక్స్డ్ స్టేట్మెంట్గా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే మనం ఒక సాడ్నెస్ ఎక్స్ప్రెస్ చేయాలంటే మన ఫ్రెండ్కి కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి ఎవరికైనా మనం సాడ్నెస్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, మనకి మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్. సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది మనం యూజ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ సో ఐ గాట్ టు నో ఓన్లీ టుడే అబౌట్ ద సాడ్ డెమిస్. ఇక్కడ మనకి డెమిస్ అంటే మీనింగ్ ఏంటంటే డెత్. డెమిస్ అంటే మీనింగ్ ఏంటి మనకి డెత్. సింపుల్గా మనం డెత్ అని చెప్పొచ్చు లేదంటే డెమిస్ అని చెప్పొచ్చు, రైట్. ద సాడ్ డెమిస్ ఆఫ్ డియర్ అంకుల్ డ్యూ టు కరోనా. సో ఈ స్టేట్మెంట్ మొత్తం మనకి సో ఇది కూడా ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ మనకి. సో చనిపోయారు, మీ నాన్నగారు చనిపోయారు అనే న్యూస్ నాకు తెలిసింది అని మనం మెన్షన్ చేయొచ్చు. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి సో రీజన్ ఏం మెన్షన్ చేసి ఇక్కడ మనకి కరోనా అని మెన్షన్ చేశారు. బట్ ఒకవేళ కరోనా అయితే కరోనా అని, ఒకవేళ సో లెటర్ రైటింగ్ చేసేటప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు క్యాన్సర్ అని అనుకోండి క్యాన్సర్ అని, హార్ట్ అటాక్ అయితే హార్ట్ అటాక్ అని, అక్కడ ఏదైతే దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు, ఓకేనా. ఒకవేళ క్వశ్చన్లో హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్, సో యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, ఓకేనా. సో క్యాన్సర్ అయితే క్యాన్సర్, ఏదైనా యూజ్ చేయొచ్చు. సో సింపుల్గా రీప్లేస్ చేసి సరిపోతుంది, రైట్. కాబట్టి ఈ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ మనం సో రాసేటప్పుడు ఈజీ అవుతుంది, రైట్. సో ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంటంటే మనం అడ్రస్ రాసినాం అనుకోండి, సో మీకంటూ ఒక అడ్రస్ అనేది ఫిక్స్ చేసుకోండి, ఓకేనా. ఫ్రమ్ అడ్రస్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం బాగా ప్రాక్టీస్ చేసాం అనుకోండి, మన టైపింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్లో మనం వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇలా బాడీలో కూడా మనకి ఏముంటుందంటే బాడీ రాసేటప్పుడు కూడా కొన్ని రైట్ ఐడియాస్ మనకి ఏముంటాయంటే కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే మనం కండోలెన్స్ ఆఫర్ చేసేటప్పుడు కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, కంగ్రాచులేట్ చేసేటప్పుడు ఏదైనా సరే సో వాళ్ళు ఏదైనా అచీవ్ చేసినప్పుడు కంగ్రాచులేట్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఓకేనా. లేదంటే సింపుల్గా వాళ్ళకి రైట్ వాళ్ళతో మన థాట్స్ షేర్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. వాటిని కానీ మీరు ముందుగానే సో వాటిని ప్రాక్టీస్ చేశారనుకోండి బాగా, సో అప్పుడు ఎగ్జామినేషన్ మీకు ఏమవుతుందంటే సో ఆ రైట్ ఐడియాస్ కోసం మీరు వెతుక్కోవాల్సిన పని ఉండదు, డైరెక్ట్గా ఆ ఐడియాస్ మీరు ఏం చేయొచ్చు అంటే టైప్ చేసేయచ్చు. కాబట్టి ముందుగానే కొన్ని స్టేట్మెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఎటువంటి కంటెక్స్ట్కి ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి, రైట్. ఇక్కడ మనకి సో మన కండోలెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఈ కండోలెన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏవైతే సూట్ అవుతాయో అలాంటి స్టేట్మెంట్స్ మీరు ముందుగానే నేర్చుకోవాలి. లేదంటే ఒకవేళ ఎవరైనా సరే అప్రిషియేట్ చేయాలనుకోండి, రైట్. సో మీ బ్రదర్కి జాబ్ వచ్చింది, దానికోసం మీరు అప్రిషియేట్ చేయాలి. అలా అప్రిషియేట్ చేయడానికి మనకి ఎలాంటి సో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. సో అలాంటి ఎక్స్ప్రెషన్ మనం ముందుగానే ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ మనకి ఈజీగా ఉంటుంది. అంటే సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే మీ ఒపీనియన్ని మీ ఫాదర్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మనకి ఏముంటాయంటే కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాంటి ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ మీరు ఏం చేయాలంటే ముందుగానే నోట్ చేసుకొని వాటి ముందుగానే మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, టైపింగ్ అంటే నోట్ ప్యాడ్లో బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏంటంటే ఎగ్జామినేషన్కి వచ్చేసరికి అది కంఫర్ట్ అనిపిస్తుంది. సో మీకు సో టైం కూడా సేవ్ అవుతుంది, ఓకేనా. సో ప్రాక్టీస్ ఇన్ దట్ వే. సో లెట్ us డూ దట్ హియర్, రైట్. సో మొత్తానికైతే సో ఏం చేసి మనకి సో న్యూస్ తెలిసింది అని చెప్పి మనం చెప్పారు. నెక్స్ట్ ఏంటి ఇక్కడ సో మే గాడ్ గివ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ద స్ట్రెంగ్త్ అండ్ పీస్. ఇక్కడ మనం ఏం చేసామంటే న్యూస్ తెలిసిందని చెప్పాం, తర్వాత ఏం చెప్పాం మనం సో స్ట్రెంగ్త్ పీస్ మీకు రావాలి అని చెప్పి మనం సో విష్ చేస్తున్నాం. కాబట్టి మొత్తానికైతే
ఈ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఏంటంటే ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్, ఓకేనా. సో ఇలాంటి సిచ్యువేషన్లో, ఒక సాడ్ సిచ్యువేషన్లో, కండోలెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్న సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఏముంటాయంటే మనకి ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి మీరు వీటిని ఏం చేయొచ్చు అంటే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే, రిపీటెడ్గా టైప్ చేస్తే ఏమైందంటే సో మీకు టైపింగ్ స్పీడ్ పెరుగుతుంది, ఎగ్జామినేషన్లో టైం చాలా సేవ్ అవుతుంది. కాబట్టి సో డూ దట్, ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ వాట్ ఫస్ట్ పారాగ్రాఫ్, రైట్. మరి ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం కండోలెన్స్ ఎక్స్ప్రెస్ చేసాం కాబట్టి సెకండ్ పారాగ్రాఫ్లో మనం ఏం చేయాలనుకున్నాం మనం, సో ఆ పర్సన్ గురించి, ఎవరైతే చనిపోయారో ఆ పర్సన్ గురించి మనకి రిలేషన్, ఆ పర్సన్తో మనకున్న రిలేషన్షిప్ గురించి కానీ, లేదంటే ఆ పర్సన్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఆ పర్సన్ గురించి డిస్క్రైబ్ చేస్తూ కానీ మనకి ఏముంటుందంటే సెకండ్ పారాగ్రాఫ్ ఉంటుంది, రైట్. దాన్ని ఎలా రాయాలో చూద్దాం, రైట్. లెట్ us గో ఫర్ ద సెకండ్ పారాగ్రాఫ్ నౌ. సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్కి సెకండ్ పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే సో ఒక లైన్ మీరు ఏం చేస్తూ సో స్పేస్ ఇవ్వచ్చు, ఓకేనా, రైట్. Let us read the second paragraph now, right? So second paragraph మనకి ఏముందో ఇక్కడ, I still remember how uncle used to support you in your every effort, right? ఇప్పుడు ఏం చేసామంటే ఆయన గురించి, చనిపోయిన పర్సన్ గురించి మనకి ఏం తెలుసు, సో మనకి ఏం తెలుసు, ఆయన వాళ్ళ ఫాదర్, మన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఏం చేశారు, మన బెస్ట్ ఫ్రెండ్ని సో బాగా సపోర్ట్ చేశారు. ఆ స్టేట్మెంట్ మనం మెన్షన్ చేయొచ్చు, రైట్. I still remember how uncle used to support you in your every effort. సో ఇది మనకి ఏమైంది, మనకి సో ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, he even advised me and helped me choosing my career. సో మన బెస్ట్ ఫ్రెండ్కి ఎలా అయితే హెల్ప్, మన బెస్ట్ ఫ్రెండ్ అయితే వాళ్ళ ఫాదరే కాబట్టి రైట్ ఆబ్వియస్గా హెల్ప్ చేస్తారు, రైట్. సో మన బెస్ట్ ఫ్రెండ్కే కాకుండా మనకు కూడా హెల్ప్ చేశాడు అంటే లెటర్ రాసే పర్సన్ కూడా హెల్ప్ చేశాడని చెప్పి మనం చెప్పొచ్చు. ఎలా చెప్తామంటే సో హీ ఈవెన్, ఇక్కడ మనకి ఈ వర్డ్ ఇంపార్టెంట్, ఓకే, ఈ వర్డ్, రైట్. సో హీ అడ్వైజ్ అంటే నార్మల్గా ఉంటుంది, రైట్. హీ ఈవెన్ అడ్వైజ్ అంటే ఏంటంటే ఆ స్ట్రెస్ కోసం, ఆ ఎంఫసిస్ కోసం మనం యూజ్ చేస్తాం, రైట్. సో హీ ఈవెన్ అడ్వైజ్డ్ మీ అండ్ హెల్ప్డ్ మీ చూసింగ్ మై కెరీర్, అంటే నా కెరీర్ చూజ్ చేసుకోవడంలో ఆయన హెల్ప్ చేశారని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే ఆయన గురించి కొంచెం పాజిటివ్గా మనం మాట్లాడచ్చు, ఓకేనా. సో ఇక్కడ మీకు గ్రామటికల్గా కొంచెం పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి, రైట్. అవేంటంటే మీరు ఎప్పుడైతే ఎండ యూజ్ చేశారో, ఎండ యూజ్ చేసినప్పుడు మీరు సో ఒక మిస్టేక్ అయితే చేయొద్దండి. ఏంటంటే ఒకవేళ ఇక్కడ మీరు అడ్వైజ్ యూజ్ చేశారు కదా, అడ్వైజ్ V2 కదా, సో ఇక్కడ అడ్వైజ్ యూజ్ చేసి ఇక్కడ హెల్ప్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. అక్కడ V2 అయితే ఇక్కడ కూడా ఏం చేస్తారంటే V2 యూజ్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినర్ కరెక్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తారు, రైట్. సో మీకు లెటర్ రైటింగ్లో కావచ్చు, లేదంటే ఎస్ఏ రైటింగ్లో కావచ్చు, రైట్. సో కంటెంట్తో పాటు కాన్సన్ట్రేషన్ దేనిపైన ఉంటుందంటే స్పెల్లింగ్స్ పైన ఉంటుంది, సో గ్రామటికల్ ఎర్రర్స్ పైన ఉంటుంది. కాబట్టి సో డోంట్ డూ దోస్ టూ మిస్టేక్స్, ఓకే, దోస్ మిస్టేక్స్ అంటే సో మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకూడదు, ఓకేనా. అట్ ద సేమ్ టైం గ్రామటికల్ మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని ఎగ్జామినర్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఇలాంటి పాయింట్ ఎండ్ ఎప్పుడైతే వచ్చిందో ఏం అబ్జర్వ్ చేస్తారంటే సో గ్రామటికల్ స్ట్రక్చర్ సేమ్ ఉందా లేదా, బోత్ సైడ్స్ సేమ్ గ్రామటికల్ స్ట్రక్చర్ ఉందా లేదా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మీరు అలాంటి పాయింట్స్ మిస్ కాకూడదు. కాబట్టి అలాంటి పాయింట్స్ నేను యాక్యురేట్గా మీరు ప్రజెంట్ చేయగలగాలి, ఓకేనా. సో ఇక్కడ సరిపోయింది కదా. సో అడ్వైజ్డ్ మీ అండ్ హెల్ప్డ్ మీ చూసింగ్ మై కెరీర్స్, కాబట్టి ప్రాపర్గానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఆయన గురించి మనకున్న రిలేషన్షిప్ని షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, సో హీ వాజ్ సచ్ ఏ గుడ్ హార్టెడ్ అండ్ ఫ్రెండ్లీ పర్సన్. ఇక్కడ ఆయన నేచర్ ఎలాంటిదో, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో మనం షేర్ చేసుకుంటున్నాం. ఎలాంటి వాడంటే ఆయన, సో హీ వాజ్ సచ్ ఏ గుడ్ హార్టెడ్ అండ్ ఫ్రెండ్లీ పర్సన్. ఇలా రాసేటప్పుడు ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వజ్ అని కాకుండా మీరు ఈజ్ అని పెట్టారనుకోండి, అప్పుడు మనకి ఏదైనా గ్రామటికల్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ మీరు చేయకూడదు. మనకి ఏం చేస్తామంటే సో తొందరలో ఏం చేస్తామంటే ఇక్కడ ఈజ్ రాస్తాం, హీ ఈజ్ సచ్ ఏ గుడ్ పర్సన్ అంటాం. కాబట్టి అలా చేయొద్దు, అలా చేస్తే మిస్టేక్ ఏమవుద్ది ఇక్కడ. సో ఆయన చనిపోయారు కదా, చనిపోయిన వారి గురించి మాట్లాడేటప్పుడు సో ప్రెజెంట్ టెన్స్లో మనం మాట్లాడడం, సో హీ వాజ్ సచ్ ఏ గుడ్ పర్సన్ అని చెప్పాలి కానీ హీ ఈజ్ సచ్ ఏ గుడ్ పర్సన్ అని చెప్పకూడదు. ఇలా చేశారంటే మీకు ఏంటంటే సో రావాల్సిన మార్క్స్ కాస్త పోతాయి. కాబట్టి సో గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇక్కడ మనకి సో హీ ఈజ్ అని చెప్పకూడదు, ఏం చెప్పాలి, హీ వాజ్ సచ్ ఏ గుడ్ హార్టెడ్ అండ్ ఫ్రెండ్లీ పర్సన్. హీ వాజ్ సచ్ ఏ గుడ్ హార్ట్లీ అండ్ ఫ్రెండ్లీ పర్సన్. లేదంటే మీకు ఇక్కడ కైండ్ హార్టెడ్, మీకు ఇంకేమైనా సరే డిస్క్రిప్షన్ చేయాలనుకుంటే యూ క్యాన్ డూ దట్, అంటే పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ మళ్ళీ మీరు నెగిటివ్గా చేయకూడదు, స్టబ్బార్న్ అని కానీ లేదంటే సో రైట్ నారో మైండెడ్ కానీ అలాంటి టెర్మినాలజీ యూజ్ చేయొద్దండి, ఓకేనా. సో ఆయన గురించి మీ ఒపీనియన్ ఏదైనా కానీ ఇలాంటి లెటర్ రాసేటప్పుడు పాజిటివ్గానే మెన్షన్ చేయండి, ఓకేనా. సో డూ దట్. సో ఫ్రెండ్లీ పర్సన్. సో అక్కడ వరకు మనకి అయిపోయిందా. నెక్స్ట్ వన్, హిస్ డెమిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ గ్రేట్ లాస్. ఇది ఆబ్వియస్గా మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్, రైట్. హిస్ డెమిస్ ఈజ్ గ్రేట్లీ, డెమిస్ అంటే మనం ఏమనుకున్నాం, డెత్. డెమిస్ అంటే ఏమనుకున్నాం, డెత్. సో ఇక్కడ మీరు సింపుల్గా డెత్ అని చెప్పొచ్చు, లేదంటే కొంచెం సోఫిస్టికేటెడ్గా చెప్పాలనుకుంటే ఏం చెప్పొచ్చు మనం, సో డెమిస్ అని చెప్పొచ్చు. కానీ హిస్ డెమిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ గ్రేట్. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఈజ్ యూజ్ చేస్తాం, అంటే మనం ప్రజెంట్ టైం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఓకేనా. సో రియల్ టైంలో మాట్లాడుతున్నాం కాబట్టి సో ఈజ్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం, రైట్. సో హీ ఈజ్ డెఫినెట్లీ ఏ గ్రేట్ లాస్. ఇలా గ్రేట్ లాస్ చెప్పేటప్పుడు ఇక్కడ మనకి స్పెల్లింగ్ అబ్జర్వ్ చేయండి. సో GREAT గ్రేట్ యూజ్ చేయండి, అంతేగాని మనకి ఇంకో వర్డ్ ఉంటుంది, రైట్, GREATE ఇది యూజ్ చేద్దాం ఇక్కడ.
సో GREAT మనకి గ్రేట్ఫుల్ ఉంటుంది, గ్రేట్ఫుల్. సో గ్రేట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే కృతజ్ఞత అంటాం. ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి తిరిగి ఏం చేస్తాం మనం, సో కృతజ్ఞత తెలుపుకుంటాం. ఆ కృతజ్ఞతను ఏమంటామంటే గ్రేట్ఫుల్ అంటాం. GRATEFUL. ఇక్కడ మనకి ఏమొచ్చింది GREAT. గ్రేట్ అంటే గొప్ప అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇలాంటి సో స్పెల్లింగ్ మిస్టేక్ కూడా చేయకూడదు, రైట్. సో లెటర్ రైటింగ్ కానీ ఎస్ఐ రైటింగ్ మళ్ళీ చెప్తున్నా. సో లెటర్ రైటింగ్ రాసేటప్పుడు కానీ ఎస్ఐ రైటింగ్ రాసేటప్పుడు కానీ గ్రామటికల్ మిస్టేక్స్ ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. సో మొత్తానికైతే ఇది మనకి ఏమైతే మనకి సెకండ్ పారాగ్రాఫ్ అవుతుంది. సో లెట్ us read the next paragraph. ఓకే, థర్డ్ పారాగ్రాఫ్ చూద్దాం. ఓకే, థర్డ్ పారాగ్రాఫ్ మనం ఏం చేస్తామంటే మన ఫ్రెండ్కి మనం ఏం చేస్తామంటే సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రెండ్ ఒక రైట్ సో బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నాడు కదా, ఆ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలో మనం ఏం చేయొచ్చు అంటే మన ఒపీనియన్ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మన సజెషన్ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ సజెషన్ మనం చూద్దాం, రైట్. సో ఇక్కడ ఏం చెప్పాను చూడండి మనకి, యాజ్ యు ఆర్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీలో మన ఫ్రెండే ఎల్డెస్ట్ అని అజ్యూమ్ చేసుకుంటే తప్పేం లేదు కదండి. అజ్యూమ్ చేసుకుంటాం కాబట్టి ఎల్డెస్ట్ అని చెప్పుకోవచ్చు, రైట్. సో ఎల్డెస్ట్ ఇక్కడ మనకి ఎల్డెస్ట్ అనాలి కానీ ఇక్కడ సో డోంట్ రైట్ ఓల్డెస్ట్. సో గ్రామటికల్ రాసేటప్పుడు మనకి ఇక్కడ మీరు ఓల్డెస్ట్ అన్నారు అనుకోండి, సారీ ఎల్డెస్టే రావాలి. ఓల్డెస్ట్ అన్నారు అనుకోండి, ఓల్డెస్ట్ అంటే అది మిస్టేక్ అవుతుంది, రైట్. డోంట్ రైట్ ఓల్డెస్ట్, ఓకేనా. ఓల్డెస్ట్ అన్నారు అనుకోండి అది మిస్టేక్ అవుతుందండి, ఓకేనా. సో జస్ట్ రైట్ ఎల్డెస్ట్. ఎల్డెస్ట్ యూజ్ చేయాలి కానీ ఓల్డెస్ట్ యూజ్ చేయకూడదు, ఓకేనా. సో ఎల్డెస్ట్ సన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ అండ్ యువర్ సిబ్లింగ్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సజెషన్ చెప్తున్నాం, రైట్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే సో ఎల్డెస్ట్ సన్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎవరు ఉంటారు? వాళ్ళ మదర్ ఉంటుంది, ఇంకా సిబ్లింగ్స్ ఉంటారు. సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ సిస్టర్స్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీని నువ్వే తీసుకోవాలి అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఒక సజెషన్ చేస్తున్నాం, ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఐ నో ఇట్ ఈస్ రియలీ టఫ్ టైమ్ ఫర్ యూ. సో ఆబ్వియస్గా మనం ఏం చేస్తామంటే సో చనిపోయారు కాబట్టి టఫ్ టైమే కదా, టఫ్ టైమ్ రైట్ ఫర్ యూ, బట్ యూ షుడ్ పుల్ యువర్ సెల్ఫ్ అండ్ ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది నీకు డిఫికల్ట్ టైం అయినప్పటికీ మన ఫ్రెండ్కి మనం ఏం చేస్తాం సజెస్ట్ చేస్తున్నాం, రైట్. సో మీ నాన్నగారు చనిపోవడం అనేది చాలా కష్టమైన ఇష్యూ అయినప్పటికీ ఏం చేయాలంటే నువ్వు సో దాని నుంచి బయటపడి నీ రెస్పాన్సిబిలిటీస్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మన ఫ్రెండ్కి మనం ఏం చేస్తున్నాం, మనం సజెస్ట్ చేస్తాం. మన ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్గా మనం ఏం చేయొచ్చు, సజెస్ట్ చేయొచ్చు కదా. సో దట్స్ వాట్, రైట్. సో పుల్ యువర్ సెల్ఫ్, ఓకేనా. పుల్ యువర్ సెల్ఫ్ ఇది మనకి ఈ వర్బ్ గుర్తుపెట్టి, రైట్. పుల్ యువర్ సెల్ఫ్ మీన్స్ వాట్, సో దాని నుంచి బయటపడాలని చెప్పి పుల్ యువర్ సెల్ఫ్ అండ్ ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఇక మీకు ఫుల్ఫిల్ రాసేటప్పుడు సో డోంట్ రైట్ FILL రాయకూడదండి, ఇది మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది, రైట్. సో ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, దిస్ ఇస్ వాట్. నెక్స్ట్ వన్, డోంట్ ఫర్గెట్ దట్ ఐ ఆల్వేస్ బీ దేర్. మనం ఏం చేయాలంటే రాసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ గుర్తు చేసిన తర్వాత వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలి. మన ఫ్రెండ్కి మనం ఏం చేయాలి, నేను ఉన్నాను అని చెప్పి ఆ భరోసా కల్పించాలి. ఆ కల్పించడం కోసం మనం ఏం చేస్తామంటే డోంట్ ఫర్గెట్ దట్ ఐ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. సో ఏం చేస్తామంటే సో నీకు ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి వాళ్ళకి ఆ రైట్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఆ స్టేట్మెంట్ మనం ఏం యూజ్ చేస్తామంటే సో డోంట్ ఫర్గెట్ దట్ ఐ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ, ఓకేనా. నెక్స్ట్ వన్, ఐ విల్ మీట్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్. అంటే ఇప్పుడు నేను కూడా సో ఇప్పుడు లెటర్ ఎందుకు రాస్తున్నాను అంటే నేను అక్కడ అవైలబుల్ లేను కాబట్టి, ఆ ప్లేస్ వాళ్ళ ఇంటి దగ్గర నేను అవైలబుల్ లేను కాబట్టి లెటర్ రాస్తున్నాను. సో తర్వాత ఏం చేయాలి, సో వన్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా నీకు మీట్ అవుతానని చెప్పి మనం మాట చెప్తే సరిపోతుందా. అందుకే మనం ఏమంటామంటే ఐ విల్ మీట్ యూ యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్. అంటే అక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే నేను మీట్ అవుతాను. ఇక్కడ కూడా మీరు మిస్టేక్ చేయకూడదు. ఏంటంటే ఇక్కడ ఏమంటాం ఐ విల్ మీట్ అన్నా కదా, ఇక్కడ ఐ విల్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ V1 ఉండాలండి, రైట్. ఇక్కడ ఐ విల్ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఎందులో ఉండాలి V1. ఒకవేళ ఇక్కడ ఐ విల్ యూజ్ చేసి మీరు ఇక్కడ రీచ్డ్ అన్నారు అనుకోండి, అది గ్రామటికల్ మిస్టేక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ ఐ విల్ యూజ్ చేసి ఇక్కడ రీచ్డ్ అంటే V2 యూజ్ చేసి అది గ్రామటికల్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి డోంట్ డూ దట్. ఇక్కడ ఐ విల్ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఏముండాలి, రీచ్ అనే ఉండాలి, రీచ్డ్ అని ఉండకూడదు, ఆ మిస్టేక్ చేయకూడదు, చెప్పాను కదా. సో డోంట్ డూ గ్రామటికల్ మిస్టేక్స్. మొత్తానికైతే దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ పారాగ్రాఫ్. సో మొత్తానికి మనం ఏం చేసామంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం కండోలెన్స్ ఆఫర్ చేసాం, ఓకే. సెకండ్ పారాగ్రాఫ్లో ఆ పర్సన్ గురించి మనకున్న రిలేషన్షిప్ లేదంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకున్నాం. థర్డ్ పారాగ్రాఫ్లో మన ఫ్రెండ్కి మనం ఏం చేసాం, మన ఫ్రెండ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గుర్తు చేసాం. ఆ తర్వాత మన ఫ్రెండ్కి మనం ఉన్నామని ఆ భరోసా గురించి మనం థర్డ్ పారాగ్రాఫ్లో రాసాం, ఓకేనా. సో దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వాట్, బాడీలోకి వస్తుంది. ఇదంతా మనకి ఎందులోకి వస్తుంది, మనకి బాడీ. ఇక్కడ మనం ఏం చేసామంటే 3 పారాగ్రాఫ్ రాసి ఇంకా మనకి ఏముంది ఇక్కడ, రైట్. సో ఇంకా ఈ పారాగ్రాఫ్ లాస్ట్ మనకి ఏముంది, టేక్ కేర్ ఆఫ్ యువర్ అండ్ యువర్ ఫ్యామిలీ. సో ఇది కూడా మనకి ఏమైంది పార్ట్ ఆఫ్ ద థర్డ్ పారాగ్రాఫ్. సో మనకి సింపుల్ ఫోర్త్ పారాగ్రాఫ్ బట్ ఒక సింపుల్ స్టేట్మెంట్ కదా. సో ఏం చేసామంటే మళ్ళీ ఏంటంటే జస్ట్ లాస్ట్ సో క్లోజింగ్ లైన్స్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ లైన్స్ మనం మెన్షన్ చేయొచ్చు. అంటే లైన్స్గా మనకి సో టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, ఇది క్లోజింగ్ లైన్స్ అనుకోవచ్చు, రైట్. టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అంటే మనకి ఏమైంది క్లోజింగ్ లైన్స్ అనుకోవచ్చు. కాబట్టి బాడీకి దీన్ని ఏం చేయొచ్చు అంటే ఒక క్లోజింగ్ లైన్గా తీసుకోవచ్చు, టేక్ కేర్ ఆఫ్ యువర్
యూ అండ్ యువర్ ఫ్యామిలీ, రైట్. సో నెక్స్ట్ మనకి ఏం చేయొచ్చు అంటే, సో బాడీ అయిపోయింది కదా, సో బాడీ అయిపోయింది మనకి ఏమైంది, మనకి సబ్స్క్రిప్షన్, రైట్. సో సబ్స్క్రిప్షన్ మనం ఏం చేయొచ్చు అంటే, సో మనకి రైట్ ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే యువర్ లవింగ్ ఫ్రెండ్, ఓకేనా. సో లేదంటే మనకి బ్రదర్ అయితే యువర్ లవింగ్ బ్రదర్, ఓకేనా. సో యువర్ లవింగ్ సిస్టర్ అవేమో మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి సో ఇప్పుడు ఏం చేయొచ్చు, యువర్స్ లవింగ్ ఫ్రెండ్ ఏమంటాం మనం, యువర్స్ లవింగ్ ఫ్రెండ్. ఇలా యువర్స్ లవింగ్ ఫ్రెండ్ అని రాసేటప్పుడు డోంట్ డూ వన్ మిస్టేక్ ఏంటంటే క్యాపిటల్ రైట్ ఇక్కడ ఎఫస్ట్రోప్ యూజ్ చేయొద్దండి. ఎఫస్ట్రోప్ యువర్స్ రైట్, యువర్స్ అని ఎఫస్ట్రోప్ యూజ్ చేయకూడదు, ఓకేనా. ఇలా యూజ్ చేస్తే గ్రామటికల్ మిస్టేక్, ఎప్పుడు కూడా పనిచేయదు. సో ఆ మిస్టేక్ చేయొద్దు. యువర్స్ అని చెప్పేటప్పుడు యువర్కి ఎస్కి ఎఫస్ట్రోప్ యూజ్ చేయొద్దు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే నార్మల్గా మనకి ఎఫస్ట్రోప్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే నౌన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం, ఓకే. సో ఆల్వేస్ ఎఫస్ట్రోప్ అనేది మనకి నౌన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. ప్రొనౌన్స్ వచ్చేటప్పుడు ఓకే విత్ ప్రొనౌన్స్, ఓకే ప్రొనౌన్స్కి వచ్చేటప్పుడు మనం ఎఫస్ట్రోప్ అనేది యూజ్ చేయం, గుర్తుపెట్టుకోండి, రైట్. ఓన్లీ నౌన్స్కి మాత్రమే మనం ఎఫస్ట్రోప్ యూజ్ చేస్తాం, ప్రొనౌన్స్కి యూజ్ చేయం. కాబట్టి ఇక్కడ ఎఫస్ట్రోప్ అనేది మనకి నౌన్కి, ఇది యూ అనేది మనకి యువర్ అనేది మనకి ప్రొనౌన్ కాబట్టి ప్రొనౌన్తో మనకి ఏం రాకూడదు, ఎఫస్ట్రోప్ రాకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు యువర్స్ అని రాసేటప్పుడు డోంట్ రైట్ ఎఫస్ట్రోప్, డోంట్ యూజ్ ఎఫస్ట్రోప్. సో యువర్స్ లవింగ్ ఫ్రెండ్ ఏమవుతుంది మనకి సబ్స్క్రిప్షన్ లేదంటే కన్క్లూజన్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలి, మనకి సిగ్నేచర్. సిగ్నేచర్ సింపుల్గా మనకి నేమ్ కాబట్టి యూ కెన్ రైట్ ఎనీ నేమ్. కాబట్టి ఇక్కడ XYZ అనే ఒక నేమ్ తీసుకున్నాం కాబట్టి దీంతో ఏమైంది మనకి సో సిగ్నేచర్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి ఈ పార్ట్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా చూసుకోవాలి. అంటే పార్ట్స్ మనకి సో హెడ్డింగ్లో మనకి ఏముంటుంది, సో రైటర్స్ అడ్రస్ ఇంకా డేట్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏం రావాలి, శాలిటేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రీటింగ్స్. నెక్స్ట్ మనకి ఏముంది, గ్రీటింగ్స్ అయిపోయిన తర్వాత బాడీ రాయాలి, బాడీ మెన్షన్ చేయాలి. బాడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనకి సబ్స్క్రిప్షన్. ఆ సబ్స్క్రిప్షన్ అయిపోయిన మనం ఏం చేయాలంటే సిగ్నేచర్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సింపుల్ ఇన్ఫార్మల్ లెటర్ని మనం రాసేయచ్చు, ఓకేనా. సో ఇలా ఈ లెటర్లో మనకి కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి లేదా, ఈ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ని ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోసారి మీకు అడిగినప్పుడు ఈ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి సో ప్రాక్టీస్ వెల్, ఓకేనా. లెట్ us డిస్కస్ ఎ శాంపిల్ ఎస్సే. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉందని మనకి ఎస్సే రైటింగ్ పైన, ఓకే. సో ఏంటా క్వశ్చన్, ఇండియా నీడ్స్ మోర్ జాబ్ క్రియేటర్స్ దాన్ జాబ్ సీకర్స్, ఓకే. ఐడియా ఏంటి, ఇండియా నీడ్స్ మోర్ జాబ్ క్రియేటర్స్ దాన్ జాబ్ సీకర్స్. సో ఈ ఐడియా మనం ఏం చేయాలంటే ఒక ఎస్సే రాయాలి, ఓకేనా. సో నార్మల్గా ఎస్సే రాసేటప్పుడు మనకి కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ మనకు తెలిస్తే ఆ తర్వాత మనం దాన్ని బేస్ చేసుకొని ఆ ఎస్సే రైటింగ్ చేయొచ్చు. కాబట్టి కొన్ని బేసిక్స్ ఉంటాయి కాబట్టి ఆ బేసిక్స్ని ఫస్ట్ రైట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం వినండి, ఓకేనా. సో నార్మల్గా ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటి, మనకి స్టైల్, ఓకే రైట్. ఎస్సే రైటింగ్ రాసేటప్పుడు మనం ఏ స్టైల్లో ఆ ఎస్సేని రాయాలనేది మనకు తెలియాలి, రైట్. సో దాన్ని ఏమంటామంటే స్టైల్ అంటాం, స్టైల్, ఓకే. సో స్టైల్ అనేది నార్మల్గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి డిస్క్రిప్టివ్ స్టైల్ ఉంటుంది, ఓకే. యూ కెన్ రైట్ ఎన్ ఎస్సే ఇన్ డిస్క్రిప్టివ్ స్టైల్, ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఎనలిటికల్ స్టైల్, ఓకే. యూ కెన్ రైట్ ఎన్ ఎస్సే ఇన్ ఎనలిటికల్ స్టైల్లో రాయొచ్చు. లేదంటే యూ కెన్ రైట్ ఎన్ ఎస్సే ఇన్ ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్, ఓకే. జనరల్గా మనం ఈ 3 స్టైల్స్ ప్రిఫర్ చేస్తాం. మనకి ఎస్సే రైటింగ్ రాసేటప్పుడు ఈ 3 స్టైల్స్ ప్రిఫర్ చేస్తాం. ఏంటవి, సో డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు, ఎనలిటికల్ స్టైల్లో రాయొచ్చు, ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ రాయొచ్చు. సో అయితే ఈ స్టైల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, రైట్. సో మనకి డిస్క్రిప్టివ్ స్టైల్లో మనం ఏం మెన్షన్ చేస్తామంటే సో రైట్ హూ అంటే రైట్ హూ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. డిస్క్రిప్టివ్ స్టైల్లో రాసినప్పుడు ఏం ఆన్సర్ చేస్తాము, హూ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం, రైట్. వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తాము, వెన్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం, రైట్. హూ, వాట్, వెన్ అంటే ఈ 3 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేస్తూ ఏదైనా సరే ఒక ఎస్సే రాసామంటే అది ఏ స్టైల్లో ఉన్నట్టు, డిస్క్రిప్టివ్ స్టైల్లో ఉన్నట్టు, రైట్. సో ఎవరు చేశారు, ఏం చేశారు, ఎప్పుడు చేశారు అనేది మనం చేస్తే దాన్ని ఏమంటాం మనం డిస్క్రిప్టివ్ స్టైల్ అంటాం, రైట్. అలా కాకుండా మనకి ఎనలిటికల్ స్టైల్ అంటే ఏమొస్తుందంటే సో వై ఎందుకు, ఓకేనా. హౌ ఎలా, సో వాట్ ఈ క్వశ్చన్, రైట్. వై, హౌ, సో వాట్ ఈ క్వశ్చన్స్ని కానీ ఆన్సర్ చేస్తూ మనం ఎస్సే రైటింగ్ రాస్తే అదేమవుతుంది మనకి ఎనలిటికల్ స్టైల్ అవుతుంది, రైట్. సో వై, హౌ, సో వాట్ అనే క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేస్తూ ఎస్సే రైటింగ్ కానీ రాస్తే అదేమవుతుంది మనకి ఎనలిటికల్ స్టైల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏముంది, ఆర్గ్యుమెంటివ్ స్టైల్ అంటే మీనింగ్ ఏంటి మనకి టేక్ డెఫినెట్ స్టాండ్స్, టేక్ డెఫినెట్ స్టాండ్ అంటే ఏదైనా ఒక ఇష్యూని మనం సో సపోర్ట్ చేస్తూ కానీ లేదంటే అపోజ్ చేస్తూ కానీ ఒక డెఫినెట్ సో అయితే మనం సపోర్ట్ చేయాలి లేదంటే అపోజ్ చేస్తూ మనం ఒక స్టాండ్ తీసుకొని దాన్ని మనం సో రైట్ రాస్తే దాన్ని ఏమంటామంటే ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ అంటాం, ఓకే. సో దీస్ ఆర్ ద 3 స్టైల్స్ అవైలబుల్ ఫర్ అస్ టు రైట్ ఎన్ ఎస్సే రైటింగ్. ఏంటవి, సో డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు, ఎనలిటికల్ స్టైల్లో రాయొచ్చు, ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్లో రాయొచ్చు. అయితే ఇక్కడ ఉన్న మనకి ఈ కాన్సెప్ట్కి ఏది సూట్ అవుతుందో చూద్దాం. అక్కడ అడిగింది మనకి ఏంటి, ఇండియా నీడ్స్ మోర్ జాబ్ క్రియేటర్స్ దాన్ జాబ్ సీకర్స్.
సీకర్స్ అని రాసేప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, హూ అని రాస్తామా, హూ వాట్ వెన్ అని రాస్తామా, నో, అది మనకు పాసిబిలిటీ లేదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సో ఏం రాయొచ్చు, వై. సో వై దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని రాయొచ్చు. వై, హౌ, ఆ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని మనం ఎలా సో రైట్ క్లియర్ ఇదే మొత్తానికైతే ఇండియా నీడ్స్ మోర్ జాబ్ క్రియేటర్స్ దాన్ జాబ్ సీకర్స్ అంటే అక్కడ క్లియర్గా మనకి ఏం కనిపిస్తుంది, ప్రాబ్లం కనిపిస్తుంది కదా. సో అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనం చెప్పాలి, రైట్. అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పాలి కాబట్టి సో ఏం చెప్పొచ్చు మనం, వై దెర్ ఈస్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. So how we can so clear that unemployment and how can we solve the problem of unemployment. So what unemployment అనేది ఎందువల్ల వచ్చింది, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి మనకు ఏమొస్తుంది కూడా మనకి వై, హౌ, సో వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ మనం ఏం చూస్ చేసుకోవచ్చు, ఎనలిటికల్ స్టైల్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి, ఆర్గ్యుమెంటేటివ్. ఇక్కడ మనకి ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ చూస్ చేసుకోగలమా మనం, నో. సో ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ని ఈ పర్టికులర్ టాపిక్కి మనం చూస్ చేసుకోలేము. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమైనా సైడ్స్ ఉన్నాయా అంటే సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ ఉన్నాయా, ఇక్కడ మనకి సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ ఏమీ లేవు. కాబట్టి ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ కూడా మనం తీసుకోలేదు. సో కాబట్టి మనకి అవైలబుల్ ఉన్న స్టైల్ ఏంటి ఇక్కడ, ఎనలిటికల్ స్టైల్. అంటే ఈ టాపిక్ని మనం ఎస్ఏ రైటింగ్ మనకి ఎస్ఏగా ప్రజెంట్ చేయాలంటే మనం ఎనలిటికల్ స్టైల్ యూజ్ చేయొచ్చు. అంటే ఎందుకు, హౌ, సో వాట్, హౌ అండ్ సో వై, సో వాట్ అనే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ మనం ఈ టాపిక్ని రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాట్ స్టైల్స్. మనకి వన్స్ స్టైల్ డిసైడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే రైట్. సో స్టైల్ డిసైడ్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేయొచ్చు అంటే మనకంటూ ఒక రైట్ అవుట్లైన్ ఉండాలి, మనకంటూ ఒక అవుట్లైన్. సో అవుట్లైన్ మెన్షన్ చేసినప్పుడు మనకి పాసిబుల్ అవుట్లైన్స్ రాస్తాం చూడండి, రైట్. అంటే మన డిజైన్, మనకి ఎస్ఏ డిజైన్ మనం ఎలా సో డిజైన్ చేయొచ్చు, ఎలా అవుట్లైన్ చేయొచ్చు, దానికోసం సో జనరల్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అదే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్గా మనకి ఎలా స్టార్ట్ అవుతుందని మనకి జనరల్ ఐడియా. ఫస్ట్ మనం ఏం మెన్షన్ చేస్తామంటే జనరల్ ఐడియా మెన్షన్ చేసి ఆ తర్వాత మనం దేనికి వస్తామంటే స్పెసిఫిక్ ఐడియాకి వస్తాం. ఏమొస్తాం మనం, స్పెసిఫిక్ ఐడియా. ఓకే, జనరల్ ఐడియా మెన్షన్ చేసి తర్వాత స్పెసిఫిక్ ఐడియా. అంటే ఎలా ఉంటుందంటే సపోజ్ మనకి కరప్షన్ గురించి మనం ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఒక ఎస్ఏ రైటింగ్ రాద్దాం అనుకుంటున్నాం కరప్షన్ గురించి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కరప్షన్ ఇన్ జనరల్. సో జనరల్గా కరప్షన్ గురించి చెప్పి ఆ తర్వాత ఏదైనా ఒక స్పెసిఫిక్ కంట్రీ గురించి కానీ లేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ సెక్టార్ గురించి కానీ మనం చెప్పొచ్చు. దాన్ని ఏమంటారు, ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ గురించి చెప్పొచ్చు. దాన్ని ఏమంటామంటే మనం జనరల్ ఐడియా టు స్పెసిఫిక్ ఐడియా ఎలా ఉంటుంది. ఇది ఒక మనకి ఏమైందంటే ఒక అవుట్లైన్. ఓకే, నెక్స్ట్ అవుట్లైన్ చూద్దాం. నెక్స్ట్ అవుట్లైన్ మనకి ఏంటంటే థియరీ అండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అవుట్లైన్ మనకి ఏంటి, థియరీ. ఫస్ట్ థియరీ మెన్షన్ చేసి ఆ తర్వాత ఆ థియరీ గురించి మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ సెకండ్ అవుట్లైన్. సో ఏదైనా ఒక కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, ఆ కాన్సెప్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థియరీ చెప్పేయచ్చు. థియరీ చెప్పి ఆ థియరీని సపోర్ట్ చేస్తూ మనం ఎగ్జాంపుల్స్ సో మెన్షన్ చేయొచ్చు. అది ఒక పాసిబిలిటీ, అది సెకండ్ అవుట్లైన్. సో నెక్స్ట్ మనకి థర్డ్ అవుట్లైన్ మనకి ఏమవుతుందంటే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇది కూడా మనకి ఒక పాసిబిలిటీ. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే మనమే ఒక క్వశ్చన్ క్రియేట్ చేసి, మనమే ఒక టాపిక్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ క్రియేట్ చేస్తూ ఆ క్వశ్చన్ క్రియేట్ చేస్తాం కదా మనకి ఇంట్రడక్షన్లో క్వశ్చన్ క్రియేట్ చేసి ఇంట్రడక్షన్లో క్రియేట్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్గా మనం ఏం చేయొచ్చు అంటే రిమైనింగ్ బాడీలో ఉన్న పారాగ్రాఫ్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్స్గా తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద నెక్స్ట్ పాసిబిలిటీ, రైట్. సో నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ ఏంటంటే మనకి సో రైట్ ప్రాబ్లమ్ సొల్యూషన్. ఈ అవుట్లైన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ సొల్యూషన్ అనే అవుట్లైన్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఏం చేయొచ్చు అంటే సో ఇంట్రడక్షన్లో మనం ఒక ప్రాబ్లమ్ని సో ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్గా మనం ఏం చేయొచ్చు అంటే రిమైనింగ్ బాడీని మనం డిసైడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇంట్రడక్షన్లో ప్రాబ్లం గురించి మెన్షన్ చేస్తూ రిమైనింగ్ బాడీలో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ మనం ఏం చేయొచ్చు అంటే మెన్షన్ చేయొచ్చు. దాన్ని ఏమంటామంటే అవుట్లైన్ ఏమవుతుంది, అప్పుడు ఆ అవుట్లైన్ ఏమైందంటే మనకి ప్రాబ్లమ్ టు సొల్యూషన్ అవుట్లైన్ అవుతుంది. కాబట్టి సో దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్లైన్స్. సో ఈ అవుట్లైన్స్ మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. సో టాపిక్ని బేస్ చేసుకొని ఈ అవుట్లైన్స్లో ఏదో ఒక అవుట్లైన్ మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇంతకుముందు మనం ఏం చూసాం, మనం స్టైల్స్, ఏ స్టైల్ని చూజ్ చేసుకోవాలని చూసాం. స్టైల్స్ మనకి ఏముంటాయి, సో రైట్ సో డిస్క్రిప్టివ్ స్టైల్ ఉంటుంది, ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ ఉంటుంది, ఎనలిటికల్ స్టైల్ ఉంటుంది. మనం ఏం చూజ్ చేసుకున్నాం, మనం ఈ టాపిక్కి ఎనలిటికల్ స్టైల్ చూజ్ చేసుకుంటున్నాం. ఎనలిటికల్ స్టైల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, వై, హౌ, సో వాట్ అనే క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ మనం ఎస్ఏ రాస్తే అదేమైంది మనకి ఎనలిటికల్ స్టైల్. కాబట్టి మనం ఎనలిటికల్ స్టైల్ చూజ్ చేసుకున్నాం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటి ఇక్కడ మనకి, సో ఇక్కడ మనకి ఈ టాపిక్ని బేస్ చేసుకుని అవుట్లైన్ ఏం డిసైడ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి జనరల్ ఐడియా స్పెసిఫిక్ ఐడియా ఇక్కడ పాసిబిలిటీ ఉందా, నో. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, రైట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బెస్ట్ అవుట్లైన్ మనకి ఏం పాసిబిలిటీ ఉంది ఇక్కడ మనకి, సో ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుట్లైన్ బెస్ట్ పాసిబిలిటీ
పాసిబిలిటీ, అవునా కదా? సో ఇక్కడ మనకి జనరల్ ఐడియా స్పెసిఫిక్ ఐడియా మనం తీసుకోలేము, సో థియరీ ఎగ్జాంపుల్ తీసుకోలేము, సో క్వశ్చన్ ఆన్సర్ తీసుకోలేము. కాబట్టి ఉన్న వాటిల్లో బెస్ట్ అవుట్లైన్ పాసిబిలిటీ ఏంటి మనకి ఇక్కడ? సో ప్రాబ్లమ్ సొల్యూషన్ పాసిబిలిటీ ఉంది కాబట్టి సో గో విత్ దట్ పర్టికులర్ లాజిక్. మనకి ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనం? సో ప్రాబ్లమ్ సొల్యూషన్ అనే అవుట్లైన్ తీసుకొని మనం చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? మనకి బిగినింగ్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్రడక్షన్లో ప్రాబ్లం మెన్షన్ చేయొచ్చు, ఆ తర్వాత ఆ మెన్షన్ చేసిన ప్రాబ్లంకి మనం ఏం చేయొచ్చు అంటే బాడీలో సొల్యూషన్స్ మెన్షన్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ సో దిస్ అవుట్లైన్ ఆల్ అబౌట్. ఓకే, సో మనకి ఏమైపోయింది? స్టైల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైపోయింది? అవుట్లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి సో ఎస్ఏ యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఓకేనా, ఎస్ఏ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలో చూద్దాం. సో ఎస్ఏ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే మనకి రైట్, సో ఫస్ట్ వన్ ఏముంటుంది మనకి? సో ఇంట్రడక్షన్. ఏముంటుంది మనకి? ఇంట్రడక్షన్. స్ట్రక్చర్లో మనకి ఏముంటుంది? స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో మనకి ఏముంటుంది? ఫస్ట్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఉంటుంది, ఆ తర్వాత మనకి ఏముంటుంది? బాడీ ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఏముండాలి? కన్క్లూజన్ ఉండాలి. ఓకేనా, కన్క్లూజన్. సో రైట్, సమ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ బాడీని కన్క్లూజన్ మనం ఏం చేయొచ్చు అంటే సో క్లబ్ చేసేయచ్చు. ఓకే, సో మీరు కన్క్లూజన్ కోసం సెపరేట్ పారాగ్రాఫ్ రాయొచ్చు, లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ బాడీని కన్క్లూజన్ మనం క్లబ్ కూడా చేసేయచ్చు. మన చేతిలో ఉంటుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. రైట్, అంటే నార్మల్గా మనకి స్ట్రక్చర్లో ఏం ఉండాలి? సో ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి. రైట్, సమ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు? ఈ బాడీని కన్క్లూజన్ మనం ఒకే పారాగ్రాఫ్ కూడా రాయొచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. రైట్, సో దీస్ ఆర్ ద 3 పార్ట్స్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ పార్ట్ ఇంపార్టెంట్. మనకి ఏంటి? ఎందుకంటే ఇంట్రడక్షన్ కానీ మనకి మంచి ఇంప్రెసివ్గా ఉంటే మనకి ఎగ్జామినర్ మనకి ఏం చేయొచ్చు అంటే ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ చేసేటప్పుడు మీరు చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మీరు ఇంట్రడక్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఇంట్రడక్షన్. సో ఎలాగో మనం చూద్దాం. రైట్, సో మనకి ఇంట్రడక్షన్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ లెట్ us డిస్కస్. సో మనకి ఏముంది? ఇంట్రడక్షన్ ఉంది, బాడీ ఉంది, కన్క్లూజన్ ఉంది కదా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇంట్రడక్షన్ కోసం చూద్దాం. రైట్, ఇంట్రడక్షన్ ఏం చేయాలి? రైట్, మనకి ఇంట్రడక్షన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఆ టాపిక్ గురించి మనకి ఏమంటే జనరల్ ఐడియా అంటాం. దాన్ని థీసిస్ స్టేట్మెంట్ ఏమంటారు? మనం దాన్ని థీసిస్ స్టేట్మెంట్. ఒక థీసిస్ స్టేట్మెంట్ ఉండాలి. అంటే మనం దేని గురించి రాస్తున్నామో ఆ థీసిస్ స్టేట్మెంట్ ఒకటి మెన్షన్ చేయాలి ఇంట్రడక్షన్లో. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనం ఈ ఇంట్రడక్షన్ మీరు ఏం చేయొచ్చు అంటే డెఫినేషన్స్ రాయొచ్చు. ఏం రాయొచ్చు మనం? డెఫినేషన్స్. మీరు డెఫినేషన్స్ రాయొచ్చు మీకు తెలిస్తే. రైట్, నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి? సమ్టైమ్స్ ఏం చేయొచ్చు మనం ఒక ప్రోవర్బ్ని కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు? మీకు ఏదైనా ఒక ప్రోవర్బ్ తెలిస్తే అది రాయొచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రోవర్బ్స్ రాసేటప్పుడు ఆ ప్రోవర్బ్స్ అనేది ఎవరు ఫస్ట్ టైం ఎవరు చెప్పారు మీకు క్లియర్గా తెలిస్తేనే వాళ్ళ పేరు రాయండి. అంటే మహాత్మా గాంధీ గారు ఏదైనా కోట్ చెప్పారనుకోండి, ఆ కోట్ మహాత్మా గాంధీ గారు చెప్పారని మీకు 100% కాన్ఫిడెంట్గా ఉంటేనే సో సెట్ బై మహాత్మా గాంధీ అని చెప్పండి. లేదంటే జస్ట్ లీవ్ అనానమస్. అంతేగాని మీకు తెలియకుండా మహాత్మా గాంధీ గారు చెప్పారు, కలాం గారు చెప్పారు అని చెప్పి సో రాంగ్ ఇన్ఫర్మేషన్ రాయొద్దండి. ఓకేనా, మీకు ఆ కోట్ ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారు చెప్పారు అని తెలిస్తేనే ఆ కోట్ దగ్గర మహాత్మా గాంధీ అని మెన్షన్ చేయండి. అదే జస్ట్ లీవ్ దట్. ఓకే, సో డోంట్ డూ ద మిస్టేక్. ఓకేనా, అది మనకు తెలియకుండా అక్కడ గాంధీ గారు రాశారని చెప్పి చెప్పొద్దండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ప్రోవెబ్ రాయొచ్చు, కోట్ అదే ప్రోవెబ్ కానీ లేదంటే కోట్ కానీ ఇవి రాయొచ్చు. ఒకవేళ మీకు అక్కడ డెఫినేషన్ లేదు, ప్రోవెర్బ్ కూడా లేదు, కోట్ కూడా లేదు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు? సింపుల్గా ఏ షార్ట్ స్టోరీ. ఏం రాయొచ్చు మనం ఇక్కడ? ఏ షార్ట్ స్టోరీ, ఒక చిన్న స్టోరీ రాయొచ్చు. అది మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటాం. ఏమంటాం మనం? బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అంటే ఆ టాపిక్ మనకి ఇచ్చిన టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఒక షార్ట్ స్టోరీని చూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంట్రడక్షన్లో. ఓకే, సో నార్మల్గా ఇంట్రడక్షన్ చేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు? సో ఏం చేయొచ్చు అంటే ఒక థీసిస్ స్టేట్మెంట్ మనం ప్రజెంట్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఒక థీసిస్ స్టేట్మెంట్ ప్రజెంట్ చేయొచ్చు. ఆ థీసిస్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనకి రిమైనింగ్ బాడీ మొత్తం ఉంటుంది. దట్ ఈస్ వన్ వే. లేదు మనకి థీసిస్ స్టేట్మెంట్ మీకు క్లారిటీ లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా సో గో విత్ డెఫినేషన్స్. ఓకేనా, సో డెఫినేషన్స్ తీసుకోండి, లేదంటే ప్రోవెబ్స్, కోట్స్ వీటితో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇవి కూడా మీరు కంఫర్టబుల్గా లేరనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఒక షార్ట్ స్టోరీ, ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీని మీరు ఇంట్రడక్షన్లో మెన్షన్ చెప్పాను కదా. ఇంట్రడక్షన్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే మనకి ఎగ్జామినర్ కాన్సన్ట్రేట్ చేసేది ఎక్కువ ఎక్కడంటే మనకి ఇంట్రడక్షన్. కాబట్టి ఆ ఇంట్రడక్షన్ అనేది చాలా సో అట్రాక్టివ్గా ఎఫిషియెంట్గా ఉండాలి. కాబట్టి కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఇంట్రడక్షన్. సో ఈ పాయింట్స్ అని మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు మంచి ఇంట్రడక్షన్ వస్తుంది. కాబట్టి ఈ టాపిక్లో మనం ఏం తీసుకున్నామంటే ఒక షార్ట్ స్టోరీని మనం ఇంట్రడక్షన్గా తీసుకున్నాం. ఇక్కడ మనకి డెఫినేషన్ తీసుకోవడానికి అన్ఎంప్లాయ్మెంట్ అనే డెఫినేషన్
చెప్తే దట్ ఈస్ నాట్ నైస్. అంటే మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు, రైట్? అన్ఎంప్లాయ్మెంట్ అనే డెఫినేషన్ చెప్పి ఎఫెక్టివ్గా ఉండదు. ఒక కోట్ తీసుకోవచ్చు, మనం ప్రోవర్బ్ తీసుకోవచ్చు, అది ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ మనకి ఆ కోట్స్ ప్రోవర్బ్స్ చెప్పేటప్పుడు ఏంటంటే మనకి ఎందుకంటే ఈ టాపిక్కి ఓకే ఆ కోట్ గుర్తుంటుంది, ఇంకేదైనా టాపిక్ ఉందనుకోండి ఆ కోట్ మనకు గుర్తుండకపోవచ్చు. కాబట్టి సో కోట్స్ ఈ ప్రోవర్బ్స్ పైన తక్కువ డిపెండ్ అవ్వడం మంచిది. మీకు మీకు బాగా తెలుసు అనుకోండి, చాలా కోట్స్ తెలుసు, చాలా ప్రోవర్బ్స్ తెలుసు అనుకోండి, దెన్ యూ కెన్ యూజ్ దెమ్ కోట్స్ అండ్ ప్రోవర్బ్స్. అలా కాకుండా మీకు ఈ ఎస్ఏ కోసమే మీరు కోట్స్ నేర్చుకోవాలి లేదంటే ప్రోవర్బ్స్ నేర్చుకోవాలంటే దట్ విల్ బి ఎ డిఫికల్ట్ టాస్క్. కాబట్టి డోంట్ డూ దట్. సో మీకు ఆల్రెడీ మీకు చాలా కోట్స్ తెలుసు, చాలా ప్రోవర్బ్స్ తెలుసు అనుకోండి, యూ కెన్ యూజ్ దెమ్. లేదు ఎస్ఏ కోసమే నేను నేర్చుకుంటాను అనుకుంటే యూ కెన్ డూ దట్, బట్ ఇట్ టేక్స్ టైం. కాబట్టి సో మీకు అది తెలియకుండా మీరు దాన్ని అప్రోచ్ అవ్వద్దు. లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ ఏంటంటే వీటన్నిటికంటే ఈజీ ఏంటంటే యూ కెన్ చూస్ ఎ షార్ట్ స్టోరీ, షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీని మనం చూస్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే ఇంట్రడక్షన్ మనం చేయొచ్చు. కాబట్టి అది ఎలాగో చూద్దాం. సో ఈ పర్టికులర్ టాపిక్ మనం ఏం చేసామంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూస్ చేసుకున్నాం, ఒక బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాం. కాబట్టి దాన్ని మనం యూజ్ చేసి ఏం చేయొచ్చు, ఇంట్రడక్షన్ తీసుకోవచ్చు. వన్స్ మనకి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే బాడీ వస్తుంది. సో ఇంట్రడక్షన్లో చెప్పిన దానికి కంటిన్యూస్గా మనం ఏం చేయొచ్చు, మనం బాడీ తీసుకోవచ్చు. ఆ బాడీలో మనకి సో మోస్ట్ ఆఫ్ ది టైం పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసుకోండి, ఓకేనా? లేదు మీరు ఒకే పారాగ్రాఫ్గా రాస్తున్నా ఓకే, కానీ మరీ లెంగ్తీ అయిపోతే బాగుండదు. కాబట్టి ఒకే పారాగ్రాఫ్లో రాసినా కానీ లెంగ్త్ చూసుకోండి. లెంగ్త్ బాగా ఎక్కువ అయిపోతుంది అనుకోండి, డోంట్ డూ దట్. దాన్ని ఎప్పుడు ఏం చేస్తారంటే స్ప్లిట్ చేయండి, ఓకేనా? స్ప్లిట్ చేసి ఏం చేస్తారంటే బాడీ 1 paragraph or 2 paragraphs ఏదైనా సరే రేర్ కేసులో 3 paragraphs కూడా మీరు రాయొచ్చు, ఓకే? సో ఇంకో పాయింట్ అయినా కూడా మనం బాడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి, కన్క్లూజన్. ఈ కన్క్లూజన్ కోసం మీరు సెపరేట్గా ఒక పారాగ్రాఫ్ రాయొచ్చు. లేదు అనుకుంటే ఆ బాడీలోనే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ కన్క్లూజన్ మీరు క్లబ్ చేయొచ్చు. యూ కెన్ డూ దట్, నో ప్రాబ్లం, రైట్? సో మొత్తానికి అయితే దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే సో డైరెక్ట్గా ఇప్పుడు సో ఈ టాపిక్ పైన మనం ఎస్ఏ ఏం రాసామో చూద్దాం, అందులో కంటెంట్ ఏముందో చూద్దాం. సో ఈ పాయింట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ఎస్ఏ రైటింగ్ అడిగినప్పుడు మనం ఏం డిస్కస్ చేసి మనం స్టైల్, దాన్ని నెరేటివ్ స్టైల్లో చెప్తే బాగుంటుందా, నెరేటివ్ స్టైల్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సో యూ షుడ్ నాట్ రైట్ ఎన్ ఎస్ఏ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్ఏ రాయమన్నప్పుడు నెరేటివ్ స్టైల్లో రాయొద్దండి. నెరేటివ్ స్టైల్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఐ కానీ వి అంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ఏమంటామంటే నెరేటివ్ అంటాం. నెరేటివ్ రాయకూడదు. మనకి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి, సో డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు, సో అనలిటికల్ స్టైల్లో రాయొచ్చు, ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్లో రాయొచ్చు. డిస్క్రిప్టివ్, అనలిటికల్ ఆర్ ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్, ఈ స్టైల్స్లో మీరు దేనినైనా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటి, అవుట్లైన్ మనకి ఏముండొచ్చు మనకి, సో జనరల్ ఐడియా టు పర్టికులర్ ఐడియా అవుట్లైన్ ఉండొచ్చు, సో థియరీ టు ఎగ్జాంపుల్ అవుట్లైన్ ఉండొచ్చు, సో లేదంటే ప్రాబ్లమ్ టు సొల్యూషన్ అవుట్లైన్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అవుట్లైన్స్. ఆ అవుట్లైన్స్ మనం ఈ టాపిక్ ఏం చూస్ చేసుకో, మనకి ఈ టాపిక్కి మనం చూస్ చేసుకున్న స్టైల్ ఏంటి, సో రైట్, సో అనలిటికల్ స్టైల్ చూస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇంకేం చూస్ చేసుకున్నాం ఇక్కడ మనకి, సో స్టైల్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ ఏం చూస్ చేసుకున్నాం ఇక్కడ, ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుట్లైన్ చూస్ చేసుకున్నాం. సో ఇంట్రడక్షన్లో ఏం చూస్ చేసుకున్నాం ఇక్కడ మనకి, ఇంట్రడక్షన్లో షార్ట్ స్టోరీని చూస్ చేసుకున్నాం. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని అప్లై చేస్తూ ఈ పర్టికులర్ రైట్ సో ఎస్ఏని ఎలా రాయొచ్చో చూద్దాం మనం, ఓకేనా? లెట్ us స్టార్ట్. సో చెప్పాక మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి ఏంటి, ఇంట్రడక్షన్. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి ఏముంది, ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంది, ఓకేనా? సో ఇంట్రడక్షన్ మనం ఏమనుకున్నాం, ఇంట్రడక్షన్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలనుకున్నాం లేదా, ఇంట్రడక్షన్, ఓకే? సో ఇంకోటి మనం ఏమైనా చేసుకున్నాం ఇక్కడ, ప్రాబ్లమ్ సొల్యూషన్. మనం చూస్ చేసుకున్న అవుట్లైన్ ఏంటి, ప్రాబ్లమ్ సొల్యూషన్. అంటే ఇంట్రడక్షన్ మనం ఏం మెన్షన్ చేస్తాం, మనం ఆ ప్రాబ్లం గురించి మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత ఏమైనా సొల్యూషన్స్ ఉంటే ఆ సొల్యూషన్ ఎక్కడ మెన్షన్ చేస్తాం మనం, సో రైట్ ఎక్కడ మెన్షన్ చేస్తాం మనం, రిమైనింగ్ బాడీలో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ మనకి స్టైల్ ఏం చూస్ చేసుకున్నాం మనం, ఎనలిటికల్ స్టైల్. ఏం చూస్ చేసుకున్నాం మనం, ఎనలిటికల్ స్టైల్ చూస్ చేసుకున్నాం. ఎనలిటికల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తుంది, వై అనే క్వశ్చన్, ఇంకా సో హౌ అనే క్వశ్చన్, ఇంకా సో వాట్ అనే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ మనం ఈ పర్టికులర్ పారాగ్రాఫ్, ఈ పర్టికులర్ ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్స్ అని మన మైండ్లో ఉన్నాయి, రైట్? నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటి, ఈ ఇంట్రడక్షన్ మనం ఏం చూస్ చేసుకున్నాం మనం, రైట్, షార్ట్ స్టోరీని చూస్ చేసుకున్నాం. ఏం చూస్ చేసుకున్నాం, షార్ట్ స్టోరీ. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఇందులో వస్తున్నాయో లేదో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఇంట్రడక్షన్ మనం ఏమనుకున్నాం ఇక్కడ, సో షార్ట్ స్టోరీ, ఇంకా ఏం మెన్షన్ చేయాలి మనం, ప్రాబ్లం. సో ఇంట్రడక్షన్లో మనం ప్రాబ్లం గురించి చెప్పాలి, ఇంకా ఆ ప్రాబ్లం గురించి చెప్పేటప్పుడు ఒక షార్ట్ స్టోరీని మనం క్రియేట్ చేయాలి, ఓకేనా? అది చూద్దాం ఎలా జరిగింది, రైట్? అది కూడా మనకి ఏంటి, ప్రాబ్లం అయి ఉండాలి, రైట్? సో దేని గురించి మనం మాట్లాడుతున్నాం, ఇండియా నీడ్స్ మోర్ జాబ్ క్రియేటర్స్ దాన్ జాబ్ సీకర్స్. అంటే జాబ్ని కోరుకునే వాళ్ళకంటే జాబ్ని ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉండాలి అంటాం. ఎందుకు, బికాస్ దెర్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఆ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పి ఒక ప్రాబ్లమ్ ఇంట్రడ్యూస్ చేయాలి. అది ఇంట్రడ్యూస్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఒక షార్ట్ స్టోరీ తీసుకోవచ్చు, ఓకేనా? అది ఏముందో చూద్దాం, రైట్? సో నో బడీ హ్యాస్ ఎవర్ ఇమాజిన్ దట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ వుడ్
అప్లై ఫర్ ఎ ప్యూన్స్ జాబ్. ఇది మనకి ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమైంది మనకి ఒక షార్ట్ స్టోరీ డిస్క్రైబింగ్ ద సిచ్యువేషన్. కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో మనకి మనకి ఏం తీసుకోలేదు, డెఫినేషన్ తీసుకోలేదు, ఓకే, ఒక కోడ్ తీసుకోలేదు, ఒక రైట్ ఇంకేం మనకి లేదంటే ప్రోవర్బ్ తీసుకోలేదు. ఏం తీసుకున్నాం మనం కూడా షార్ట్ స్టోరీ తీసుకున్నాం. ఆ స్టోరీ ఏంటి ఇక్కడ మనకి, సో నోబడీ హ్యాస్ ఎవర్ ఇమాజిన్డ్ దట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ వుడ్ అప్లై ఫర్ ఏ ప్యూన్స్ జాబ్. అంటే ఏమైందంటే సో ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దేని గురించి జాబ్ నోటిఫికేషన్? ఒక ప్యూన్ జాబ్ నోటిఫికేషన్, గవర్నమెంట్ ప్యూన్ జాబ్ నోటిఫికేషన్. ఆ గవర్నమెంట్ ప్యూన్ జాబ్ నోటిఫికేషన్స్కి ఏం చేశారంటే చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఏం చేశారు, అప్లై చేశారు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, దేర్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ స్టోరీని మీరు ఏం చేయొచ్చు అంటే షార్ట్ స్టోరీకి ఇక్కడ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇంట్రడక్షన్ మనం ఏం చేసామంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పడానికి డెఫినేషన్ చెప్తే బాగానే ఉండదు. డెఫినేషన్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అని డెఫినేషన్ చెప్తే ఓకే, బట్ అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. దానికి బదులు మనం ఏం చెప్పొచ్చు, ఒక షార్ట్ స్టోరీ చెప్పి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్తే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి సో డూ దట్. కాబట్టి ఏం చేసామంటే ఆ షార్ట్ స్టోరీ తీసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఐరానికల్. ఐరానికల్ మీనింగ్ మనకి అంటే ఆపోజిట్ ఐడియా. ఐరానికల్ మీనింగ్ అంటే ఆపోజిట్గా ఐడియాస్ ఉంటుందని ఏమంటారు, ఐరానికల్ అంటాం, ఓకేనా. సో ఇట్ ఈస్ ఐరానికల్ బట్ ట్రూ. ఇట్ ఈస్ ఐరానికల్ బట్ ట్రూ. ఎందుకు ఐరానికల్? సో నార్మల్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ప్యూన్స్ జాబ్స్కి అప్లై చేయరని మనం అనుకుంటాం, అది మన ఒపీనియన్. కానీ ఏం జరిగింది, అప్లై చేశారు లేదా, అప్లై చేశారు కాబట్టి మనం అనుకున్న ఒపీనియన్కి ఆపోజిట్ జరిగింది కాబట్టి దాన్ని ఏమంటాం మనం, ఐరానికల్. ఏమంటాం మనం, ఐరానికల్. సో ఐరానికల్ బట్ ట్రూ. సో ఇక్కడ వరకు ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అక్కడ ఏమనుకున్నాం అక్కడ, సో షార్ట్ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ప్రాబ్లం ఇంట్రడ్యూస్ చేయాలి వద్దా, ప్రాబ్లం ఇంట్రడ్యూస్ చేద్దాం. రైట్, ప్రాబ్లం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చేయాలి అక్కడ, సో వై ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఓకేనా, ఆ ప్రాబ్లం ఏం చేయొచ్చు మనం, ఎలా సాల్వ్ చేయొచ్చు, సో ఆ ప్రాబ్లం వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఈ పాయింట్స్ కూడా వచ్చే విధంగా మనం చూడాలి, ఓకేనా. సో లెట్ us do that. ఇక్కడ ఏం చూడాలి, సో ఇండియన్ ఎకానమీ హ్యాస్ బీన్ ప్లాగ్డ్ బై. సో ప్లాగ్డ్ బై మీన్ కంప్లీట్లీ ఎఫెక్టెడ్ అని చెప్పొచ్చు, ఓకేనా, కంప్లీట్లీ డామినేటెడ్ అని చెప్పొచ్చు. ప్లాగ్డ్ బై స్లగ్గిష్. స్లగ్గిష్ అంటే మనకి ఏంటి, స్లో. స్లగ్గిష్ అంటే ఏంటి, స్లో గ్రోత్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇవంతా ప్రాబ్లమా కదా ఇక్కడ నుంచి, రైట్. ఇండియన్ ఎకానమీ హ్యాస్ బీన్ ప్లాగ్డ్ బై స్లగ్గిష్ మీన్స్ వాట్, స్లో గ్రోత్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇదంతా మనకి ఏంటి, ప్రాబ్లం. ఇదంతా మనకి ఏంటి, ప్రాబ్లం. సో ప్రాబ్లం వచ్చింది కదా, ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది అని వై, ఈ ప్రాబ్లం వై అనే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు మనం. ఈ ప్రాబ్లం వచ్చింది ఓకే, ప్రాబ్లం ఉంది ఓకే, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఆన్సర్ చేయొచ్చు కదా. దానికోసం ఒక రీజన్ మెన్షన్ చేయొచ్చు. వై అనే క్వశ్చన్కి ఒక ఆన్సర్ మెన్షన్ చేయొచ్చు. ఆ ఆన్సర్ ఏంది చూడడానికి, సో ఆన్సర్ ఏముంది ఇక్కడ మనకి, సో ద months long lockdown due to COVID-19 strangled the economy resulting in job losses. అర్థమవుతుందా, ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి, మంత్స్ లాంగ్ లాక్డౌన్. ఈ ప్రాబ్లం, ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం, జాబ్ లాస్ అనే కదా, జాబ్ లాస్ అంటే మీనింగ్ ఏంటి, నథింగ్ బట్ అన్ఎంప్లాయ్మెంట్. జాబ్ లాస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకు వచ్చింది మనకి, సో బికాస్ ఆఫ్ లాక్డౌన్. అంటే మనం ఇక్కడ ఏ క్వశ్చన్ ఆన్సర్ చేసాం మనం, వై అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం. ఇక్కడ ఏం ఆన్సర్ చేసాం మనం, వై అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం. కాబట్టి ఇది ఏ స్టైల్ అవుతుంది మనకి, అనలిటికల్ స్టైల్. ఏమైంది మనకి, అనలిటికల్ స్టైల్. అంటే మనకి ఓకే ప్రాబ్లం ఉంది, ఓకే ఆ ప్రాబ్లం అనేది మనకి ఎందుకు వచ్చింది, ఈ COVID-19 వల్ల వచ్చిన లాక్డౌన్ వల్ల వచ్చింది అని చెప్పి మనం ఏం చేసామంటే వై అనే క్వశ్చన్ని మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే ఆన్సర్ చేసాం. కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, రైట్. సో ఇంక మనకి ఏముంది, సో స్ట్రాంగిల్ అంటే మనకి స్ట్రాంగిల్డ్ అంటే మీనింగ్ ఏంటి, నార్మల్గా స్ట్రాంగిల్డ్ అంటే నో అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్, దాన్ని ఏమంటామంటే స్ట్రాంగిల్డ్. నో అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్, దాన్ని ఏమంటాం స్ట్రాంగిల్డ్. ఇక్కడ ఎకానమీ స్ట్రాంగిల్ అయిపోయిందని మీనింగ్ ఏంటి ఇక్కడ, ఎకానమీ అనేది సో సరిగ్గా ఫంక్షన్ అయ్యే ఛాన్స్ లేదు అంటున్నాం. సపోజ్ ఒక మనిషికి ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది, సో బతకలేడు కదా. అదేవిధంగా ఎకానమీ స్ట్రాంగిల్డ్ అయింది మీనింగ్ ఏంటి, ఎకానమీ అనేది సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ లేదు అంటాం. దట్స్ వాట్ స్ట్రాంగిల్డ్, రైట్. సో స్ట్రాంగిల్డ్ ద ఎకానమీ రిజల్టింగ్ ఇన్ జాబ్ లాసెస్. కాబట్టి ఇక్కడ మనకి వై అనే క్వశ్చన్కి మనం ఏం చేసాం, ఆన్సర్ ఇచ్చేసాం. సో మొత్తానికైతే మనకి ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. సో ఈ ఇంట్రడక్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి, ఓకేనా. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఏ అవుట్లైన్ తీసుకున్నాం, మనం ప్రాబ్లం సొల్యూషన్ అనే అవుట్లైన్ తీసుకున్నాం. కాబట్టి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం మెన్షన్ చేయాలి, ప్రాబ్లం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి ఇంట్రడక్షన్లో మనం ఏం తీసుకున్నాం, డెఫినేషన్ తీసుకోలేదు, ప్రోవర్బ్ తీసుకోలేదు, కోట్ తీసుకోలేదు, థీసిస్ స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు. ఏం తీసుకున్నాం, ఒక షార్ట్ స్టోరీని మనం తీసుకున్నాం. అది మనకి ఏంటా స్టోరీ, సో చాలామంది సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దేనికి అప్లై చేశారు, ఒక ప్యూన్ జాబ్కి అప్లై చేశారు అనే ఒక స్టోరీని తీసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్గా చూపించాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి, సో ఇంట్రడక్షన్లో ఇంకేం ఉండాలి అక్కడ మనకి,
ప్రాబ్లం, ఎందుకంటే ఇంట్రడక్షన్ మనకి ఉండాలి, ప్రాబ్లం ఉండాలి కాబట్టి ఆ ప్రాబ్లం చెప్పాం. అక్కడే మనం ఏం చేసామంటే ఎనాలిటికల్ స్టైల్ కాబట్టి మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కాబట్టి హౌ అనే క్వశ్చన్ వై అనే క్వశ్చన్ని మనం ఆన్సర్ చేస్తూ లాక్డౌన్ వలన ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మనం మెన్షన్ చేయగలిగాం. సో దీంతో మనకి ఏమైపోయిందంటే ఇంట్రడక్షన్ అయిపోయింది. ఈ ఇంట్రడక్షన్ మనకి చాలా ఎఫిషియెంట్గా ఉందా లేదా, సో కాబట్టి ఎగ్జామినర్కి మనకి ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి ఇలా మీరు ఆలోచించాలి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్. సో నౌ లెట్ us గో ఫర్ ద బాడీ. మనం ఏమనుకుంటున్నాం, బాడీలో మనం ఏం చెప్పాలి? సో ఇంట్రడక్షన్లో ప్రాబ్లం అయిపోయింది కాబట్టి బాడీలో మనం ఏం చెప్పొచ్చు, సొల్యూషన్స్ మెన్షన్ చేయొచ్చు. బాడీలో మనం ఏం చేయొచ్చు, సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్ మనం ఏం చేయొచ్చు, మనం హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఎలా మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, హౌ వీ కెన్ సాల్వ్ దిస్ హౌ కెన్ వీ సాల్వ్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్, హౌ కెన్ వీ సాల్వ్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్. అంటే మనకి బాడీలో మనం ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, మనం హౌ అనే క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. అంటే మనం ఏం చేయొచ్చు, మనం సొల్యూషన్స్ గురించి మెన్షన్ చేయొచ్చు. లెట్ us డూ దట్. ఓకే, మనకి సెకండ్ పారాగ్రాఫ్ నుంచి చూద్దాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది కదా, ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, రైట్. సో ఏమనుకున్నాం, మనం సెకండ్ పారాగ్రాఫ్ నుంచి మనం సొల్యూషన్ మెన్షన్ చేయాలి. అక్కడ ఏం ఆన్సర్ చేయాలి, మనం హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. చూద్దాం, రైట్. సో ద ఎవర్ గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ జాబ్ సీకర్స్ రిజల్టెడ్ ఇన్ అలార్మింగ్ నీడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ జాబ్స్. ఓకేనా, సో ఇక్కడ ఏమైంది మనకి ఎవర్ గ్రోయింగ్. సో మనకి సో జాబ్ కోరుకునే వాళ్ళు, జాబ్ సీకర్స్, జాబ్ కావాలి అనుకునే వాళ్ళ నెంబర్ ఏమవుతుంది, ప్రతి ఇయర్ ఏమవుతుంది, పెరిగిపోతుంది కదా, పెరిగిపోతుంది. రైట్. అందువల్ల మనకి ఏమైందంటే రిజల్టెడ్ ఇన్ అలార్మింగ్. మనకి అలార్మింగ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఫ్రైటనింగ్. అలార్మింగ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఫ్రైటనింగ్ అంటే భయపెట్టే విధంగా, భయపెట్టే రీతిలో ఆ నెంబర్ పెరిగిపోయి ఆ నెంబర్ అనేది చాలా పెరిగిపోతుంది. సో అలార్మింగ్ లెవెల్స్. ఓకేనా, భయపెట్టే విధంగా. ఫ్రైటనింగ్ నీడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ జాబ్స్. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది కాబట్టి, అంటే ఎంప్లాయ్మెంట్ కోరుకునే వాళ్ళ నెంబర్ పెరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఆ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అదే మనం మెంటల్, రైట్. సో ఏ మేజర్ చంక్ ఆఫ్ జాబ్ సీకర్స్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ అండ్ ఎంఎన్సీస్ ఫర్ జాబ్స్. ఓకేనా, ఇందులో మ్యాక్సిమం దేని మీద డిపెండ్ అవుతున్నారు, మనకి జాబ్స్ కోసం గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు, ఇంకా ఎంఎన్సీస్. సో ఇక్కడ మనకి ఎంఎన్సీస్ అని రాయొచ్చు. అదే సింపుల్గా మీరు ఒకవేళ రాయాలనుకుంటే మల్టీనేషనల్ కంపెనీస్ అని ఫుల్ ఫామ్ రాయొచ్చు. లేదంటే మనకి కొన్ని ఏమంటే స్టాండర్డ్ షార్ట్ ఫామ్స్ ఉంటాయండి, రైట్. సో ఇక్కడ ఈ షార్ట్ ఫామ్స్ ఫుల్ ఫామ్స్ యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, రైట్. సో ఫుల్ ఫామ్స్ అండ్ షార్ట్ ఫామ్స్ వీటిని యూజ్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, రైట్. ఫుల్ ఫామ్స్ అండ్ షార్ట్ ఫామ్స్. నార్మల్గా మనం ఏం ప్రిఫర్ చేయాలంటే ఫుల్ ఫామ్స్ ప్రిఫర్ చేస్తే మంచిది, కానీ మీరు షార్ట్ ఫామ్స్ కూడా యూజ్ చేయొచ్చు. షార్ట్ ఫామ్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే అవి మనకి స్టాండర్డ్ షార్ట్ ఫామ్స్ అయితే, స్టాండర్డ్ షార్ట్ ఫామ్స్ మీనింగ్ ఏంటి, అందరికీ తెలిసిన షార్ట్ ఫామ్స్ని ఏమంటాం మనం, స్టాండర్డ్ షార్ట్ ఫామ్స్ అంటాం. సపోజ్ ఇక్కడ మనకి ఎంఎన్సీస్ అన్నాం అనుకోండి, అది మనకి బాగా పాపులర్ షార్ట్ ఫామా కదా, మల్టీనేషనల్ కంపెనీస్ అని అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి అలాంటి స్టాండర్డ్ షార్ట్ ఫామ్స్ యూజ్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే షార్ట్ ఫామ్ యూజ్ చేయొచ్చు. బట్ అది మనకి స్టాండర్డ్ షార్ట్ ఫామ్ కాకుండా ఏదో రైట్, సో అన్ఫెమిలియర్ షార్ట్ ఫామ్ అనుకోండి, ఏదో ఒక అన్ఫెమిలియర్ షార్ట్ ఫామ్, అప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఫుల్ ఫామ్ని మాత్రమే యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకుని. అది ఒకవేళ అజ్యూమ్ చేసుకోకూడదండి, ఆతర్ తెలిసే ఉంటుందిలే, నాకు తెలుసు కాబట్టి ఆతర్ కూడా తెలుసు, ఎగ్జామినర్ కూడా నాకు తెలుసు కాబట్టి ఎగ్జామినర్ కూడా తెలిసే ఉంటుందని అజ్యూమ్ చేసుకోకూడదు. అది ఒకవేళ అన్ఫెమిలియర్ సో షార్ట్ ఫామ్ అయితే డోంట్ యూజ్ దట్. అందరికీ తెలిసే షార్ట్ ఫామ్ అనిపిస్తే మాత్రమే షార్ట్ ఫామ్ యూజ్ చేయండి. లేదంటే ఏం చేస్తారంటే జస్ట్ మెన్షన్ ద ఫుల్ ఫామ్. ఓకే, నౌ సీ MNCs for jobs. Thus, there is a high demand to encourage people to invest more, take new ventures and provide jobs. Okay, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి టాపిక్ ఏంటి, మనకి టాపిక్ సో there is a need to create more job seekers than create more job givers than job seekers. అంటే జాబ్ కోరుకునే వాళ్ళకంటే జాబ్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉండాలని చెప్తున్నాం. ఆ ఐడియాని మనం ఏం చేసామంటే ఈ పారాగ్రాఫ్లో మనం మెన్షన్ చేసాం. ఏం మెన్షన్ చేసాం? సో దస్ చెప్తున్నా, ఎందుకు దస్ అంటే మనకి ఇక్కడ సో ఎవర్ గ్రోయింగ్ డిమాండ్. సో జాబ్ కోరుకునే వాళ్ళకి ఏమైంది, నెంబర్ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏ రిక్వైర్మెంట్ వచ్చింది, మనకి జాబ్ క్రియేట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది అని చెప్పి మనం మెన్షన్ చేసాం. కాబట్టి సో దస్ దెర్ ఈజ్ ఏ హై డిమాండ్ టు ఎంకరేజ్ పీపుల్ టు ఇన్వెస్ట్ మోర్, టేక్ న్యూ వెంచర్స్ అండ్ ప్రొవైడ్ జాబ్స్. అంటే జాబ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళని మనం ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మనకి ఎవరు కావాలి, జాబ్స్ని క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువ కావాలి. ఎందుకు జాబ్ క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువ కావాలి, ఎందుకంటే మనకి జాబ్ కోరుకునే వాళ్ళు, జాబ్ సీకర్స్ యొక్క నెంబర్ అనేది సో అలార్మింగ్ లెవెల్స్, అంటే సో ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మీట్ అవ్వాలంటే, ఆ ఛాలెంజ్ని మీట్ అవ్వాలంటే, ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఛాలెంజ్ని మీట్ అవ్వాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, జాబ్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ జాబ్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆ జాబ్ క్రియేట్ చేసే వాళ్ళని మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. మనము కానీ
ఆ జాబ్ క్రియేట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, రిస్క్ తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, సో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమైందంటే జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కాబట్టి మన బేసిక్ ప్రాబ్లం ఏంటి, బేసిక్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? దట్స్ వాట్ రైట్. సో జాబ్స్, ద గవర్నమెంట్ ఎలోన్ కెనాట్ బేర్ ద లోడ్, అంటే గవర్నమెంట్ ఒక్కటే ఆ బర్డెన్ని మనం ఫేస్ చేయలేదు. కాబట్టి గవర్నమెంట్తో పాటు ఎవరు తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీని, సిటిజన్స్ కూడా తీసుకోవాలి. కొంతమంది సిటిజన్స్ కూడా ఎవరికైతే క్యాపబిలిటీ ఉందో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయగలరో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ బర్డెన్ని కొంచెం షేర్ చేసుకోవాలని చెప్తున్నాం రైట్. సో నెక్స్ట్, సో గవర్నమెంట్ ఎలోన్ క్యాంట్ బేర్ ద లోడ్ అండ్ హెన్స్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ బిజినెస్ మెన్, ఎవరు అంటే గవర్నమెంట్ ఒక్కటే సో ఆ బర్డెన్ షేర్ చేస్తుంది. కాబట్టి ఎవరు హెల్ప్ తీసుకుంటాం మనం, ఎంటర్ప్రెన్యూర్స్, ఇంకెవరు, బిజినెస్ మెన్. వీళ్ళు ఏం చేయాలంటే ఎక్స్టెండ్ దేర్ హ్యాండ్స్ బై టేకింగ్ బోల్డ్ రిస్క్ అండ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. ఇదంతా దేనికోసం, మీరు వీళ్ళు ఏం చేసినా అంటే ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బిజినెస్ మెన్ వాళ్ళు ఏం చేసినా దేనికోసం చేయాలి వాళ్ళు, సో అంటే వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసమా? నో, వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం కాదు. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దేర్ పర్సనల్ గెయిన్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ జాబ్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? వాళ్ళు ఏం చేయాలి, గవర్నమెంట్ ఒక్కదానిపైన మనం బడ్డన్ వేయకుండా ఏం చేయాలి, సో ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంకా సో బిజినెస్ మెన్ ఏం చేయాలంటే వాళ్ళు కూడా కొంత బడ్డన్ షేర్ చేసుకోవాలి. బడ్డన్ షేర్ చేసుకోవాలంటే వాళ్ళ రైట్ ఓన్ గెయినా? నో, సో జాబ్ క్రియేషన్ జరగాలి. ఆ విధంగా వాళ్ళు ఏం చేయాలంటే రిస్క్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇక్కడ మనం చెప్పాం. సో ఇక్కడ మనం ఏం ఆన్సర్ చేసాం, ఇక్కడ మనకి హౌ, మనకి ఈ సెకండ్ పారాగ్రాఫ్ మనం ఏం చేసామంటే హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం. ఇంకా సో సొల్యూషన్ కూడా మెన్షన్ చేసాం కదా. ఆ సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ ఒక్కటే కాకుండా, సో గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా సో బిజినెస్ మెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఆ బర్డెన్ని షేర్ చేసుకోవాలి, అది సొల్యూషన్. సో ఎలా షేర్ చేసుకోవచ్చు వాళ్ళు, సో బై టేకింగ్ బోల్డ్ స్టెప్స్, బై టేకింగ్ రిస్క్ అండ్ ఇన్వెస్టింగ్ మోర్, అది మనకు సొల్యూషన్. అంటే మనం హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాము. ఇంకా సో ఇంకేం ఆన్సర్ చేసాం మనం, ఆ సొల్యూషన్ కూడా మెన్షన్ చేసాం. అదేవిధంగా మనకి సో వాట్, సో ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసాం కదా. సో వాట్ ఏం జరిగింది కూడా మనం చెప్పాము కదా, సో వాట్ అనే క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసాం రైట్. సో ఈ సో వాట్ అంటే మనకి ఏంటి, సో ఎందుకు ఈ ప్రాబ్లం అంతా వస్తుంది, సో జాబ్ సీకర్స్ దేని మీద డిపెండ్ అవుతున్నారు మనకి, సో గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు, ఎట్ ద సేమ్ టైం ఎంఎన్సీస్ మీద డిపెండ్ అవుతున్నారు. సో అలా డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ ఒకటే ఆ బర్డెన్ అంతా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ దాన్ని సో క్రియేట్ చేయలేకపోతుంది, అంటే సరిపోయినంత జాబ్స్ క్రియేట్ చేయలేకపోతుంది. కాబట్టి సో మనకి అక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది, మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగాము, సో వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగాము, సొల్యూషన్ కూడా మెన్షన్ చేయగలము. ఇదంతా మనకి ఏంటి, పార్ట్ ఆఫ్ బాడీ. ఓకే, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం ఏం చెప్పాలి, సేమ్. సో ఒకసారి మనం సొల్యూషన్ స్టార్ట్ చేసామంటే సో మనకు వన్స్ మనం డిసైడ్ చేసాం, ఏం డిసైడ్ చేసాం, మన అవుట్లైన్ ఎలా ఉండాలనుకున్నాం మనం, సో ప్రాబ్లమ్ టు సొల్యూషన్ అనుకున్నాం కదా. సో ఇంట్రడక్షన్ మనం ఎప్పుడైతే ప్రాబ్లం చెప్పేసామో తర్వాత వచ్చే స్ట్రక్చర్ మొత్తం దేని ఫాలో అవ్వాలి, మనకి ఆ అవుట్లైన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, ప్రాబ్లం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేవన్నీ ఏమి ఉండాలి, మనకి సొల్యూషన్ గురించి అయి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ పారాగ్రాఫ్లో మనం ఏం మెన్షన్ చేయాలి, ఆ సొల్యూషన్ ఐడియా ఏంటో మెన్షన్ చేయాలి. ఓకేనా? లెట్ us డూ దట్ రైట్. ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్లో ఆ సొల్యూషన్ ఏముందో చూద్దాం రైట్. సో ఆన్ ద అదర్ హ్యాండ్ పీపుల్ షుడ్ ఆల్సో ఎంకరేజ్ లోకల్ బిజినెస్. ద సోషల్ మీడియా క్యాంపెయిన్ గో వోకల్ ఫర్ లోకల్ మస్ట్ బి మేడ్ సక్సెస్ యాజ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్. మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో సొల్యూషన్గా ఏం తీసుకున్నాం మనం ఇక్కడ, సో ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ మెన్ ఏం చేయాలి, ముందుకు రావాలి, వాళ్ళు కొంత బర్డెన్ షేర్ చేసుకోవాలి బై క్రియేటింగ్ మోర్ జాబ్స్ అని చెప్పాం, అది ఒక సొల్యూషన్. ఇంకో సొల్యూషన్ ఏంటి, ఆన్ ద అదర్ హ్యాండ్. వీటిని ఏమంటామంటే ఆన్ ద అదర్ హ్యాండ్. ఓకేనా? దీన్ని ఏమంటామంటే ట్రాన్సిషనల్ వర్డ్స్ అంటాం. ఏమంటాం మనం, ట్రాన్సిషనల్ వర్డ్స్. ఈ ట్రాన్సిషనల్ వర్డ్స్ని కూడా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే యూజ్ చేయాల్సి ఉంటుంది, ట్రాన్సిషనల్ వర్డ్స్. ఓకే, సో నార్మల్గా మనకి సపోర్టింగ్ ఐడియాస్ అని, కాంట్రాస్టింగ్ ఐడియాస్ అని, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఐడియాస్ అని, ఎక్స్ప్లనేటరీ ఐడియాస్ అని, కన్క్లూడింగ్ ఐడియాస్ అని ఇలా ఉంటాయి. వాటిని ఏమంటామంటే మనం ట్రాన్సిషనల్ వర్డ్స్ అంటే మోర్ ఓవర్, ఫర్దర్ మోర్, ఇన్ ద సేమ్ మేనర్, ఆన్ ద కాంట్రరీ, ఇన్ కాంట్రాస్ట్, ఆన్ ద అదర్ హ్యాండ్, సో ఇన్ ద సేమ్ మేనర్, సిమిలర్లీ, స్పెషల్లీ, ఎస్పెషల్లీ, ఇలాంటి వర్డ్స్ మనం ఏమంటామంటే ట్రాన్సిషనల్ వర్డ్స్ అంటాం. ఐడియాని మనం సో ఐడియాస్ని ఎలా అయితే ఫ్లో చేయాలో, ఏ ఆర్డర్లో ఫ్లో చేయాలో మనం డిసైడ్ చేసేవి ఏంటి, మనకి ట్రాన్సిషనల్ వర్డ్స్. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, ఇక్కడ ఆన్ ద అదర్ హ్యాండ్. ఎందుకంటే ఆన్ ద అదర్ హ్యాండ్ ఎందుకు యూజ్ చేసామంటే, ఎందుకంటే ముందు మనం ఏ సొల్యూషన్ తీసుకున్నాం మనం, సో ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ మెన్ గురించి మాట్లాడాం. కాబట్టి ఇక్కడ సో వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎవరు వేరే వాళ్ళు అంటే ఇక్కడ మనకి పీపుల్, జనరల్ కామన్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. సో పీపుల్ షుడ్ ఆల్సో, ఇక్కడ ఎగైన్ మనం ఏం చేసాం, షుడ్ ఆల్సో అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, సజెస్ట్ చేస్తున్నాం. ఏం చేస్తాం మనం, షుడ్ ఆల్సో కానీ, మస్ట్ కానీ, షుడ్ కానీ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అక్కడ మనం ఏం చేస్తున్నట్టు, మనం సజెస్ట్ చేస్తున్నట్టు.
చేస్తున్నట్టు. సొల్యూషన్స్ మనం ఏం చేస్తున్నాం, సజెస్ట్ చేస్తున్నాం. ఏంటో సొల్యూషన్? సో షుడ్ ఆల్సో పీపుల్ షుడ్ ఆల్సో ఎంకరేజ్ లోకల్ బిజినెస్. ఏం చేయాలంట, లోకల్ బిజినెస్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో, రైట్? అలా ఎంకరేజ్ చేయడం వల్ల ఏం జరిగింది, ద సోషల్ మీడియా క్యాంపెయిన్ గో వోకల్ ఫర్ లోకల్. అంటే వోకల్ ఫర్ లోకల్ మీనింగ్ ఏంటి, మనకి లోకల్ బిజినెస్ మెన్ సపోర్ట్ చేయాలి అనే స్లోగన్. సో రైట్, సో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏం జరిగిందంట, మస్ట్ బి మేడ్ సక్సెస్ యాజ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే ఈ లోకల్ బిజినెస్ కానీ బాగా ఫ్లరిష్ అయితే సో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, అవునా కదా? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్, దట్ ఈస్ వై వీ షుడ్ ఆల్సో ఎంకరేజ్ వాట్, వోకల్ ఫర్ లోకల్. కాబట్టి ఇందులో కూడా సెకండ్ పారాగ్రాఫ్లో కూడా మనం ఏం చేసామంటే హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం, ఓకేనా? సో అలా హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసి మనకి సో వాట్, అలా మనకి సో లోకల్ ఫర్ వోకల్ ఫర్ లోకల్ అంటే సొల్యూషన్ చెప్పి ఆ సొల్యూషన్ చేస్తే మనకి ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది ఏమైంది, సో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతారు. సో వాట్ అంటే ఏంటి, దానివల్ల అంటే వోకల్ ఫర్ లోకల్ దాన్ని సపోర్ట్ చేస్తే, సో దాన్ని సపోర్ట్ చేస్తే మనకి ఏం జరిగింది, సో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం. కాబట్టి ఈ టూ క్వశ్చన్ అంటే హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగాము, సో వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగాము, నెక్స్ట్ ఏంటి సొల్యూషన్ చెప్పగలిగాము. కాబట్టి మనకి ఆ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ అవుట్లైన్ ఉంది కదా, అదంతా మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి అది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో లెట్ us go for the next paragraph. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ మనకి ఏముంది ఇక్కడ, ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మస్ట్ ఆల్సో ప్రొవైడ్. సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎవరి గురించి మాట్లాడాం మనం, సొల్యూషన్గా ఏం తీసుకున్నాం మనం, ఎంటర్ప్రెన్యూర్స్ ఇంకా బిజినెస్ మెన్. సెకండ్ పారాగ్రాఫ్లో ఎవరి గురించి చెప్పాం మనం, కామన్ పీపుల్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో కూడా మనం ఏం చెప్పాలి, సొల్యూషన్ చెప్పాలి. ఆ సొల్యూషన్ ఇక్కడ ఎవరున్నారు మనకి ఇక్కడ, సో ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మస్ట్ ఆల్సో, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు కూడా ఏం చేయాలంటే, అగైన్ మనకి ఏమొచ్చింది, మనకి మస్ట్ వచ్చింది కాబట్టి అగైన్ మనం ఏం చేస్తున్నాం, సజెషన్ చేస్తున్నాం, సజెషన్, రైట్? సో మస్ట్ ఆల్సో ప్రొవైడ్, ఇక్కడ మనకి ఆల్సో ఏమైందంటే మనకి ట్రాన్సిషనల్ వర్డ్స్, అగైన్ ఆల్సో ఏమవుతుంది మనకి ట్రాన్సిషనల్ వర్డ్, రైట్? సపోర్టింగ్ ట్రాన్సిషనల్ వర్డ్స్, రైట్? సో ఆల్సో ప్రొవైడ్ లోన్స్ అండ్ బూస్ట్ లిక్విడిటీ ఇన్ టు ద మార్కెట్. వీళ్ళు ఏం చేయాలి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే మనకి ఆర్బీఐ కావచ్చు, బ్యాంక్స్ మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ కావచ్చు, కార్పొరేట్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ఏమవుతాయి, సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఏం చేయాలి, ఈ జాబ్ క్రియేషన్ కోసం వాళ్ళ రోల్ ఏంటి, అంతేగా ఏం చేయాలి, వాళ్ళు ప్రొవైడ్ లోన్స్ ప్రొవైడ్ చేయాలంట, లిక్విడిటీ సో బూస్ట్ అండ్ మనకి స్ట్రెంగ్తెన్. సో ఈ లిక్విడిటీని మనం ఏం చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలంట into the market. Once the companies become fully functional, there will be a huge job creation. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు, సో వాట్, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, రైట్? ఇక్కడ ఏమన్నాం హౌ, ఇక్కడ మనం ఏం ఆన్సర్ చేసాం మనం, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఎలా చేయొచ్చు, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సో లోన్స్ ఇవ్వడం వల్ల మనం ఏం చేయొచ్చు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు, సో వాట్, అలా ఇవ్వడం వల్ల ఏం జరిగింది, ఓకేనా? అలా లోన్స్ ఇవ్వడం వల్ల, అలా లిక్విడిటీని బూస్ట్ చేయడం వల్ల ఏం జరిగింది, సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగింది, జాబ్ క్రియేషన్ జరిగింది, ఓకేనా? జాబ్ క్రియేషన్ అంటే ఈ లైన్స్లో మనం ఏం ఆన్సర్ చేసాం మనం, సో వాట్ ఏం జరుగుతుంది, అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఏం చేస్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాము, సో వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాము, సో సొల్యూషన్ చెప్పాము. కాబట్టి సో మనకి అనుకున్న ఆ లైన్స్ ఆ అవుట్లైన్ సరిపోతుంది కదా, దట్స్ వాట్, రైట్? నెక్స్ట్ వన్, it is not an easy process. ఇది ఈజీ ప్రాసెస్ కాకపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్ అండ్ రిక్వైర్స్ ద గవర్నమెంట్స్ అండ్ ఆర్బీఐస్ అటెన్షన్. సో ఇలా చేయాలంటే, ఇలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి లోన్స్ ఇవ్వాలంటే, లేదంటే లిక్విడిటీ పంప్ చేయాలంటే మనకి ఎవరు సపోర్ట్ ఉండాలి, అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆర్బీఐ సపోర్ట్ కూడా. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎవరి కింద వర్క్ చేస్తాయి, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ కింద పనిచేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్బీఐ అప్రూవల్ ఉండాలి. నెక్స్ట్ వన్, అటెన్షన్, దే షుడ్ వర్క్ టుగెదర్ టు ఎన్హాన్స్. ఇక్కడ మనకి ఎన్హాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంప్రూవ్, ఎన్హాన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇంప్రూవ్. సో ఇంప్రూవ్ ద ఈజ్ ఆఫ్, ఇక్కడ మనకి ఇంప్రూవ్ ద, ఇట్ షుడ్ బి స్మాల్ ఈ, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, లేదంటే యూ కెన్ యూజ్, ఇక్కడ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాబట్టి మనకి ఒక స్పెసిఫిక్ ఐడియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూ కెన్ యూజ్ క్యాపిటల్ ఆల్సో, యూ కెన్ యూజ్ క్యాపిటల్, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ఐడియా గురించి మాట్లాడుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక స్పెసిఫిక్ ఐడియా మాట్లాడుతున్నాం కాబట్టి యూ కెన్ యూజ్ క్యాపిటల్ దేర్, ఓకేనా? సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బై లోయరింగ్ ద ట్యాక్సెస్ అండ్ లెండింగ్ రేట్స్. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ మనకి ఆర్బీఐ రూల్ ఏంటి, ఓకేనా? ఆర్బీఐ, గవర్నమెంట్, ఇవన్నీ ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఆర్బీఐ ఒకటి, గవర్నమెంట్ ఒకటి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇవన్నీ కలిసి ఏం చేయాలంటే వర్కింగ్ టుగెదర్. అలా వర్కింగ్ టుగెదర్ చేసి ఏం చేయాలంటే, సో మొత్తానికి ఏం చేయాలి మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలంటే, రైట్? ఎన్హాన్స్ అండ్ మీనింగ్ ఏంటి, ఇంప్రూవ్ ఏం ఇంప్రూవ్ చేయాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సో బిజినెస్ చేయడాన్ని ఈజీ చేయాలంటాం, బిజినెస్ చేయడాన్ని ఈజీ ప్రాసెస్గా చేయాలని చెప్తున్నాం, రైట్? బై లోయరింగ్ ద ట్యాక్సెస్ తగ్గించాలి, ఓకే? అండ్ లెండింగ్ రేట్స్, ట్యాక్సెస్ ఇంకా లెండింగ్ రేట్స్ తగ్గించి ఏం చేయాలి ఇక్కడ, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని సో ఇంప్రూవ్ చేయాలంటున్నాం, రైట్? నెక్స్ట్ వన్, అప్పుడు ఏమైంది, సో దస్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ ఎంకరేజ్. అప్పుడు ఏమైంది, అలా చేయడం వల్ల అంటే ట్యాక్సెస్ తగ్గించడం వల్ల, లెండింగ్ రేట్ తగ్గించడం వల్ల మనకి ఏమైంది, సో రైట్
ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమైంది ఎంకరేజ్, ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఎంకరేజ్డ్. ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజ్ చేయడం ఏమైతే మనకి జాబ్ క్రియేషన్ జరుగుతుంది, రైట్. నెక్స్ట్ వన్, ద గవర్నమెంట్ ఆన్ ద అదర్ హ్యాండ్ షుడ్ మాడిఫై అండ్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ఇట్స్ ప్రోగ్రామ్స్ లైక్ స్కిల్ ఇండియా టు మేక్ ద యూత్ నాట్ జస్ట్ జాబ్ సీకర్స్ బట్ జాబ్ క్రియేటర్స్. సో ఇది కూడా మనకి ఏంటి సొల్యూషన్, ఏంటి సొల్యూషన్? సో గవర్నమెంట్ ఏం తీసుకొచ్చంటే మనకి వాటి ప్రోగ్రామ్స్ ద్వారా. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం ఇక్కడ, స్కిల్ ఇండియా లాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రైట్. సో గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, ఒక రోల్ ఒక పార్ట్ ఏంటో పార్ట్. సో స్కిల్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి మన యూత్ యొక్క మైండ్ సెట్ చేంజ్ చేయాలి. సో యూత్ యొక్క మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి, వాళ్ళు జాబ్ సీకర్స్గా కాకుండా, అంటే జాబ్ను కోరుకునే వాళ్ళు కాకుండా జాబ్ని క్రియేట్ చేసే విధంగా వాళ్ళ మైండ్ సెట్ మనం మార్చాలి అని చెప్తున్నాను, రైట్. దట్ ఈస్ ద పాయింట్, రైట్. సో ప్రోగ్రామ్స్ లైక్ స్కిల్ ఇండియా టు మేక్ ద యూత్ నాట్ జస్ట్ జాబ్ సీకర్స్ బట్ జాబ్ క్రియేటర్స్. ఫైనల్గా మనం ఏం చేసామంటే కన్క్లూజన్. ఇప్పటికి ఈ పర్టికులర్ ఎస్ఏలో మనం ఏం చేసామంటే నార్మల్గా మనం ఏం చేయొచ్చు అంటే కన్క్లూజన్ కోసం మనం సెపరేట్ పారాగ్రాఫ్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ పారాగ్రాఫ్లో మనం ఏం చేస్తామంటే ఆ కన్క్లూజన్ని మనం క్లబ్ చేస్తాం. కాబట్టి నో ప్రాబ్లం, మనకి బాడీలోని మనం ఏం చేయొచ్చు అంటే కన్క్లూజన్ క్లబ్ చేయొచ్చు, లేదంటే మీరు సెపరేట్గా ఒక పారాగ్రాఫ్ రాయొచ్చు. ఇక్కడ మనం ఏం చేసామంటే ఆ కన్క్లూజన్ మనం ఏం చేసాము, సో ఈ బాడీలోనే మనం ఇంక్లూడ్ చేసాం. ఏంటది, దస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. మన ఇదంతా దేని గురించి మనం రాష్ట్రం, ప్రాబ్లం గురించి కదా. ఏంటో ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. సో అనుకున్నాం కాబట్టి ఆ కన్క్లూజన్లో కూడా ఏం రావాలి మనకి ఎప్పుడైతే ఇంట్రడక్షన్ మనం ఏదైతే ప్రాబ్లం మెన్షన్ చేస్తామో కన్క్లూజన్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉండాలి. అక్కడ మనకి ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్. ఇంట్రడక్షన్ మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాం కాబట్టి కన్క్లూజన్లో కూడా మన ప్రాబ్లం, మన సొల్యూషన్ ఏం కావాలి, అన్ఎంప్లాయ్మెంట్. మన ప్రాబ్లం ఏం కావాలి, అన్ఎంప్లాయ్మెంట్. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాత్రమే మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, దస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కెన్ బి అడ్రస్డ్, కెన్ బి రిజాల్వ్ టు సమ్ ఎక్స్టెంట్, టు గ్రేటర్ ఎక్స్టెంట్. మనకి కొంచెం ఆప్టిమిస్టిక్గా ఉన్నాం అనుకోండి గ్రేటర్ ఎక్స్టెంట్ అంటాము, లేదంటే కొంచెం నార్మల్గా ఉన్నాం అనుకోండి ఏమంటాం మనం, సో సమ్ ఎక్స్టెంట్ అంటాం. నార్మల్గా మనం మెన్షన్ చేయాలనుకుంటే సమ్ ఎక్స్టెంట్ అనొచ్చు, ఆప్టిమిస్టిక్గా మెన్షన్ చేయాలనుకుంటే మనం ఏం చెప్పొచ్చు, గ్రేటర్ ఎక్స్టెంట్ అనొచ్చు. ఇక్కడ మనకి ఆప్టిమిస్టిక్గా మనం సో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఆప్టిమిస్టిక్గా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే గ్రేటర్ ఎక్స్టెంట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ కన్క్లూజన్. సో మనకి కన్క్లూజన్ ఎలా తెలుసు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, డస్ అనే ట్రాన్సిషనల్ వర్డ్. అగైన్ మనకి డస్ ఏమవుతుంది, మనకి ట్రాన్సిషనల్ వర్డ్. సో ట్రాన్సిషనల్ వర్డ్. సో ఇక్కడ మనకి కన్క్లూజన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో వన్స్ మీరు కన్క్లూడ్ చేసేసిన తర్వాత, ఆ ఐడియాని కన్క్లూడ్ చేసిన తర్వాత నెవర్ ఎవర్ స్టార్ట్ ఏ న్యూ ఐడియా. సో కన్క్లూజన్లో ఎప్పుడు కూడా మీరు కొత్త ఐడియా స్టార్ట్ చేయకూడదని. సో ఆల్రెడీ చెప్పిన ఐడియాని మాత్రమే మనం ఏం చేయాలి కన్క్లూజన్, అంతేగాని సో కన్క్లూజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొత్త ఐడియా స్టార్ట్ చేయకూడదు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టాపిక్ పైన మనం ఎస్ఏ రాయొచ్చు. ఇక్కడ మన టాపిక్ పైన ఏంటి, జాబ్ సీకర్స్ అనే వాళ్ళకంటే జాబ్ క్రియేటర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉండాలి అని. ఎందుకు మనకి ప్రాబ్లం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి. సో మొత్తానికి అయితే సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ రైట్ an essay on this topic. Okay, so thank you.